దేవుని వాక్యము నిత్య నూతనం. నేను ఎక్కడికి వెళ్ళిన ఒక మాట చెప్తూ ఉంటాను. దేవుని వాక్యము సృజనాత్మక శక్తి కలిగింది. దేవుడు మనతో సూటిగా తేటగా ప్రభువు మాట్లాడేటువంటి వాడాయన. దేవుని వాక్యానికి రెండు ప్రాముఖ్యమైన పదాలు ఉపయోగించబడటం జరిగింది. దేవుని వాక్యాన్ని లోగోస్ అంటారు, గ్రీకు భాషలో వాక్యాన్ని లోగోస్ అంటారు. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ఇంకొక పదంని ఉపయోగించడం జరిగింది. దాన్ని రేమా అంటారు. లోగోస్, రేమా అంటే నా వర్డ్. ఇప్పుడు దేవుడు మీకు అందిస్తున్నటువంటి వాక్యాన్ని రేమా అంటాడు. లోగోస్ అంటే రిటన్ వర్డ్, రాయబడినటువంటి లేఖనం. దేవుడు ఈ రాత్రికాల సమయంలో లోగోస్తో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. తన ఫ్రెష్ వర్డ్ అంటే ఈ టైంకి మీకు ఏ వర్డ్ కావాలో, ఈ టైంకి ఏ వాక్యం కావాలో దేవుని సేవకుడికి నాకు తెలియదు, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. దేవుడు మీతో సూటిగా తేటగా ప్రభు మాట్లాడతాడు. ఈ ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, చాలా చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, చాలా శాస్త్రీయ పుస్తకాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి గొప్పతనం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి 2 సెకండ్లకి ఒక బైబిల్ ఈ ప్రపంచంలో ప్రింట్ అవుతూ ఉంది. ప్రతి 2 సెకండ్లకు ఒక బైబిల్ ఈ ప్రపంచంలో ప్రింట్ అవుతుంది. చంద్రమండలంలో చదవమైనటువంటి మొట్టమొదటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అనేక భాషల్లోకి తర్జుమైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో ప్రింట్ అయినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక భాష నుంచి మరొక భాషకి తర్జుమైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతబూనిటువంటి మనము ఈ లోకంలో ధన్యులము, భాగ్యవంతులమైన విషయాన్ని మనం మరవకూడదు. చరిత్రలో జరిగిన ఒక సంఘటన చెప్పి దేవుని వాక్యము మనుష్య హృదయాల్లో ఎటువంటి కార్యాలు జరిగిస్తుందో, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడం ద్వారా మన జీవితంలో కలిగేటువంటి ఆశీర్వాదం ఒక్కటి చెప్పి నేను వాక్య సందేశాలకు వెళ్తాను. కరెక్ట్గా 1900 సంవత్సరం అంటే నేటికి సుమారుగా 125 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తాను. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. మన భారతదేశం లాంటి దేశాలు చాలా ఉన్నాయి. సుమారుగా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్తున్న అంశం ఏంటంటే 185 దేశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అందులో 2 దేశాలు, ఒక దేశం పేరు చిలీ, రెండో దేశం పేరు అర్జెంటీనా. 2 కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇండియా, పాకిస్తాన్ ఏ విధంగా ప్రక్క దేశాలు. సో మిడిల్ ఈస్ట్, యూరప్ ఖండంలో చిలీ, అర్జెంటీనా అనేటువంటి 2 దేశాలు ఉన్నాయి. చక్కగానే ఆ దేశంలో ప్రజలు నివసిస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు, సరిహద్దు తగాదాలో తెలియదు, మరి రాజకీయంగా తగాదాలో తెలియదు. ఆ 2 దేశాలకి భయంకరమైన యుద్ధ వాతావరణం తలెత్తింది. ఇరు దేశాలు కూడా యుద్ధం చేసుకోవడానికి ఒక భూభాగాన్ని వారు ఎంపిక చేసుకున్నారు. వారిద్దరు కూడా ఒక భూభాగాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ భూభాగానికి, ఆ మైదానానికి ఇరు దేశాల వారి ఆయుధాలన్నీ కూడా ఆ భూభాగానికి తీసుకురావడం జరిగింది. ఇంకా రేపు యుద్ధం స్టార్ట్ అవుతుంది అనగానే ఆ దేశంలో ఒక దేవుని సేవకుడు, నాలాంటి ఒక దేవుని సేవకుడు ఆ రాత్రి, రేపటి నుంచి యుద్ధం ప్రారంభించబడుతుందన్న ఆ రాత్రి దేవుని సేవకుడు రేడియోలో, టీవీల్లో ఒక వర్తమానాన్ని దేవుని వాక్యంలోంచి అందించాడు. అదేంటో తెలుసా? శాంతి అనేటువంటి అంశం మీద దేవుని వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు ఇరు దేశాలకి కూడా రేడియోలో వాక్యాన్ని అందించారు. ఆ వాక్యాన్ని ఇరు దేశస్తులు చూశారు, ఇరు దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు చూశారు. చూసిన తర్వాత దేవుడు వారితో ఆ రాత్రి మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఒక పుక్కిటి పురాణం చెప్పట్లేదు, ఒక కల్పిత గాథ చెప్పట్లేదు. ప్రపంచంలో ఈ రోజుకి కూడా ఒక తార్కాణంగా ఉన్నటువంటి ఒక చరిత్రను చెప్తున్నాను. ఆ 2 దేశాల వారు యుద్ధానికి సిద్ధమవుతున్న టైంలో ఆ రాత్రి వేళలో ఉన్నటువంటి వర్తమానాన్ని బట్టి, ఆ శాంతి సందేశాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఆ దేవుని సేవకుడు వివరిస్తున్నాడో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఒక కులాన్ని విభజించడానికి కాదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక మతాన్ని స్థాపించడానికి కాదు. మనిషి హృదయంలో శాంతినివ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యెషయా అనేటువంటి ప్రవక్త క్రీస్తుపూర్వం 750 సంవత్సరాల క్రితం ఆ మెస్సియా గురించి, రక్షకుని గురించి చెబుతూ, ఆయన కన్యగర్భాన్ని జన్మిస్తాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకి అధిపతి అని అతనికి పేరు పెడతారని యేసు ప్రభువారు ఈ లోకానికి సమాధానాన్ని తీసుకొచ్చాడు. శాంతిని ఈ లోకానికి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్,
ఆయన సమాధానకర్త అని ఎప్పుడైతే సందేశం చెప్తున్నప్పుడు ఇరువురు దేశాలు కూడా ఒక తీర్మానానికి వచ్చినాయి. ఏంటో తెలుసా? ఇరువురు దేశాల్లో కూడా సమాధానం వచ్చింది. ఇరువురు ప్రెసిడెంట్లు కూడా యుద్ధం చేసుకోవటం ఎందుకు, మనం ఒక శాంతి ఒప్పందం చేసుకుందాం. గత రాత్రి దేవుని సేవకుడు అందించిన వర్తమానాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఇరువురు కూడా సమాధానపరచబడ్డారు. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని వాక్యం వినటం ద్వారా నీ హృదయంలో సమాధానము, నీ యొక్క జీవితంలో సమాధానము, నీ కుటుంబంలో సమాధానము, నీ ఒంటిలో సమాధానం. ఎప్పుడైతే ఆ ఇరువురు దేశాలు శాంతి ఒప్పందాలు జరుపుకున్నారో, ఒక దేవుని సేవకుడే వారిద్దరి మధ్య శాంతి ఒప్పందాలు చేసి వారిద్దరిని కూడా ఐక్యపరిచిన తర్వాత ఇరువురు దేశస్తులు కూడా ఒక తీర్మానానికి వచ్చారు. మన ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటువంటి విరోధం, క్రోధం ఉండేది. మన ఇద్దరి మధ్య శాంతిని నెలకొల్పింది యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇరు దేశాల మధ్యలో మనం స్థాపిద్దాం. మరి ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేద్దామని అంటే, మనం తీసుకొచ్చాం కదా ఆయుధాలు, వాటన్నిటిని కరిగించి పోత పోసి ఒక విగ్రహాన్ని చేద్దాం. ఆ విగ్రహం ఎవరిదై ఉండాలంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుదై ఉండాలి. రాబోతున్న తరాల్లో అందరూ కూడా ఈ విగ్రహము ఈ మైదానంలో ఎందుకుంది అని జనాలు అడిగినప్పుడు, ఇరువురు దేశాల మధ్య కూడా శాంతిని నెలకొల్పింది యేసుక్రీస్తు ప్రభువారని అనేక మందికి తెలియాలని ఆ యొక్క అర్జెంటీనా, చిలీ దేశాలకి మధ్యలో ఆ కొండ ప్రాంతంలో వారికి విగ్రహాన్ని నిలబెట్టారు. ఆ విగ్రహాన్ని యాండిస్ ఆఫ్ క్రైస్ట్ అని పిలుస్తారు. చెప్పండి నాతో ఈ మాట, యాండిస్ ఆఫ్ క్రైస్ట్. ఆ రెండు పర్వతాల మధ్య నిలబెట్టారు. ఇరువురు దేశాలకి సమాధానం ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. చూసారా, ఆ రాత్రి దేవుని వాక్యాన్ని విన్నారు వాళ్ళు. దేవుని సందేశాన్ని, శాంతి సందేశాన్ని విని ఇరువురు దేశాల మధ్య కూడా గొప్ప శాంతి ఒప్పందాలు జరగడానికి కారణం ఎవరయ్యారు? ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు, రెండోదిగా ఆయన వాక్యం. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటివి అనేకవి నేను చెప్పగలను. దేవుని వాక్యం మన జీవితాల్లో సమాధానాన్ని ఇవ్వగలిగింది. దేవుని వాక్యం శక్తి కలిగినది. దేవుని వాక్యం సజీవమైనది. రెండంచెల వాడుకల ఖడ్గము కంటే నువ్వు పదునుగా ఉండి ప్రాణాత్మలను, మూరుగులను విభజించినంత వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనని పరిశోధించేది దేవుని వాక్యం. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినగలిగితే సాత్వికంతో నీ జీవితంలో ప్రతి సమస్యకు దగ్గర, దేవుని వాక్యం దగ్గర సమాధానం ఉంది. దేవుడు తన వాక్కును పంపించి వాడిని బాగు చేసినని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు తన వాక్కును పంపించి వాడిని బాగు చేసును. దేవుని వాక్యం వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగును. అది తెలివి లేనటువంటి వారికి తెలివిని అనుగ్రహించునని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక శ్రేష్టమైన అంశాన్ని ముందుకు తీసుకొచ్చాను. నాకు తెలుసు మండపేటలో ఉన్నటువంటి వారందరూ కూడా వాక్యాన్ని ప్రేమించేటువంటి వారని, దేవుని వాక్యం పట్ల మీకు అందరికీ గొప్ప ఆసక్తి ఉందని నాకు తెలుసు. అందును బట్టే ఎవరికి ఏ వాక్య సందేశం కావాలో, ఎవరికి ఏ వాక్యం సందేశం ద్వారా మీరు ఆదరించబడతారో దైవ సేవకుడిగా నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయస్థితి తెలుసు, నీలో ఉన్న వేదన తెలుసు, నీలో ఉన్న ప్రశ్నలు తెలుసు, నీలో ఉన్నటువంటి కలవరం ఏంటో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ద్వారా ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. నిర్గమకాండము 20:24 చివరి భాగాన్ని మనం చూద్దాం. నేను నీ దగ్గరికి వచ్చి నేను దీవించుటకు. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగా. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి చూశారని నమ్ముతున్నాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను దీవిస్తాను. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము నిన్ను దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను చెప్పాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించడానికి మన ప్రభు యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నారు. ఆయన ఎందుకు నిన్ను సృజించారు? దేవుడు ఎందుకు నిన్ను పిలుచుకున్నారు? దేవుడు నిన్ను తన రక్తం చేత ఎందుకు కడిగారు? దేవుడు దీవించడానికి ఇష్టపడతాడండి. ఒక తండ్రి తన బిడ్డలు నాశనం అయిపోవటం ఏ తండ్రికి ఇష్టం కాదు. తన బిడ్డలు అభివృద్ధి పొందాలని, ఫలించాలని, ఉన్నతమైన స్థానానికి రావాలనే ప్రతి తండ్రి తల్లి కోరుకుంటారు. మన ప్రభువు కూడా మనము బికారోల్లో ఉండటం దేవునికి ఇష్టం కాదు. మనము పాపులుగా, నరక పాత్రులుగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. మనం దీవించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుని బట్టి ఆదామవ్వల్ని కలుగు చేసిన తర్వాత దేవుడు వారితో చెప్తున్నాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోనండి, మీకు అధికారాన్ని ఇస్తున్నాను అని దేవుడు మనం ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుని బట్టే 3వ యోహాను పత్రికలో కూడా యోహాను గాయకుత్రాన్ని రాస్తూ, ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని దేవుడు కోరుతున్నాడు. నిజమే, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు సామాజికంగా వర్ధిల్లాలి, జ్ఞానంలో వర్ధిల్లాలి, కృపలో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలి, సామాజికంగా వర్ధిల్లాలి,
ఆత్మీయంగా వర్ధిల్లాలి, శారీరకంగా నువ్వు వర్ధిల్లాలి. ఇక్కడ ఎంతమంది వర్ధిల్లాలని కోరుతున్నారు? ఎంతమంది దీవించబడాలని కోరుకుంటున్నారు? ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవించడానికే ఈ ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు. ఒక మాట నేను చెప్పనివ్వండి, దీవెన పొందుకోవాలంటే నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవించాలి, దేవునికి విధేయత చూపించాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక వ్యక్తి దీవెనకరమైన జీవితాన్ని జీవించాలంటే ఏం చేయాలి, ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి, ఒక వ్యక్తి సమాధానంతో నిలబడాలంటే ఏం చేయాలో శ్రేష్టమైన విషయాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు దీవించబడాలి అంటే నా కొరకు నువ్వు బలిపీఠాలు కట్టాలి అన్నాడు. ఈ రాత్రి కాలంలో దీవించబడాలని కోరుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాత్రి కాలంలో కొన్ని బలిపీఠాలు నువ్వు కూడా కట్టాలి. ఎంతమంది బలిపీఠాలు కట్టడానికి ఇష్టపడుతున్నారు? ఈ రాత్రి కాలంలో బలిపీఠాన్ని కట్టడానికి ఎవరైతే ఇష్టపడుతుంటారో దేవుడు వాడిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను దీవించాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ బై మీ, నా ద్వారా నువ్వు దీవించబడాలంటే యూ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఫ్యూ ఆల్టర్స్. నువ్వు కొన్ని బలిపీఠాలు నువ్వు కట్టాలి. ఎంతమంది కడతారు బలిపీఠాలు? నా మట్టుకైతే నేను బలిపీఠాలు కట్టడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ బలిపీఠాలు? అబ్రహాము ఈరోజు కట్టిన బలిపీఠాల గురించి ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతాను. బలిపీఠము, ఇంగ్లీష్లో ఆల్టర్ అన్నాడు. పాత నిబంధన కాలంలో బలిపీఠం అనగానే మనకు గుర్తొచ్చేది ఒక వధస్థలం, ఒక వధస్థలం. ఏం జరిగేది పాత నిబంధన కాలంలో? ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలు అర్పించడానికి, ఒక పస్కా పండుగ కావచ్చు, పాప పరిహారార్థ బలి అర్పించడానికి ఒక మేకనో గొర్రెనో తీసుకొచ్చి బలిపీఠం మీద ఏం చేసేవారు? దాన్ని వధించి దాని రక్తాన్ని ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి టాబర్నికల్, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ మందసం యొక్క కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించేవారు. ఆ మాంసాన్ని పులియన్ రొట్టెలతో తినేటువంటి వారు. మనకు తెలుసు పాత నిబంధన కాలంలో పస్కా బలి గురించి, పాప పరిహారార్థ బలి గురించి మనకు తెలుసు. అంటే బలిపీఠం మీద ఒక జంతువుని వధించడం ఒక వధస్థలం అని మనకు తెలుసు. అదే క్రొత్త నిబంధనలో బలిపీఠం అంటే అర్థం ఏంటంటే సమర్పణా స్థలము. స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో బలిపీఠం అంటే ఒక వధస్థలము, కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి అర్థం మారిపోయింది. బలిపీఠం అంటే ఒక సమర్పణా స్థలము. ఈ రాత్రి కాల సమయంలో నీవు కూడా సమర్పణతో కూడినటువంటి కొన్ని బలిపీఠాలు నువ్వు కట్టాలి. ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి బలిపీఠం ఎవరి ద్వారా కట్టబడింది అంటే, మీకు అందరికీ వాక్యం తెలుసు, నోవహు అటువంటి వ్యక్తి ద్వారా మొట్టమొదటి బలిపీఠం కట్టబడింది. ప్రప్రథంగా బలిపీఠాన్ని నిర్మించినటువంటి వాడు నోవహు అయితే, ఎక్కువ బలిపీఠాలను ఎవరు నిర్మించారు, ఎక్కువ బలిపీఠాలను ఎవరు కట్టారు అంటే అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఎక్కువ బలిపీఠాలని కట్టినట్టుగా చూస్తుంటాం. అబ్రహాము గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అబ్రహాము గొప్ప శిల్పి, బహు నేర్పరి. అబ్రహాము గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, అబ్రహాము చాలా ధనవంతుడు. తన ఇంట్లో అనేక మంది ఎవరున్నారు? పనివారు ఉన్నారట. ఇంట్లోనే వారు అలవర్చబడ్డారట. అబ్రహాము చాలా ధనవంతుడు. అబ్రహాము చాలా దేవుని భక్తులు కలిగినటువంటి వాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే విషయం మనకు తెలుసు. బలిపీఠాన్ని రాతితో నిర్మించి తన గుడారంలో నివసించేటువంటి వాడు. అంటే బలిపీఠాన్ని కట్టడానికి ఎక్కువ ఇష్టపడేటువంటి వాడు అబ్రహాం. అబ్రహాం నిజంగా చరిత్రలో ఉన్నాడా, లేకపోతే అబ్రహాం ఒక కల్పిత పాత్ర? అబ్రహాం నిజంగా చరిత్రలో ఉన్నాడా పాస్టర్ గారు అని మీరు అడిగితే, దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి పాత్ర కూడా ప్రపంచంలో ఈ యొక్క భూమి మీద వారు నివసించినటువంటి వారే. బైబిల్ అనేది ఒక కల్పిత గ్రంథం కాదు. బైబిల్ గ్రంథం మీద ఒక పుక్కిటి పురాణం కాదు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే రాయబడిందో వాటికి చారిత్రాత్మక ఆధారాలు, శాస్త్ర రుజువులు ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పనా? ఒక గ్రంథాన్ని సత్యవేద గ్రంథంగా పిలవాలంటే, ఇది నిజమైన గ్రంథం సత్యవేద గ్రంథంగా పిలవబడాలంటే ఆ గ్రంథానికి ఖచ్చితంగా శాస్త్రీయ రుజువులు ఉండాలి. దానికి ఏముండాలి? సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉండాలి. రెండోదిగా చెప్పాలంటే దానికి చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి. ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి వ్యక్తులకి చరిత్రలో ఆధారాలు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి చరిత్రలో ఉన్నారంటానికి ఆధారాలు ఉన్నాయి. మనం వేస్తున్న డేట్ ఒక ఆధారం కదా. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి కాలచక్రాన్ని 2 భాగాలకు విభజించాడు. The birth of Jesus Christ has divided the entire human history into 2 major parts. ఒకటి AD and BC, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన పుట్టారు.
యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో అనేక మంది గుడ్డి వారికి కళ్ళనిచ్చాడు, మరణించిన వారిని కూడా లేపాడు, అనేక మంది పాపులను ఆయన రక్షించాడు. ఆయన సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చారు, 3 రోజులు తిరిగి లేచారు, పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యారు అని అనేక మంది చరిత్రకారులు యేసు ప్రభు గురించి ఆయన చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాలు రాసుకుంటూ వచ్చారు. వారిలో ప్రాముఖ్యంగా యూదా చరిత్రకారుడు ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు, అతడు ఒక పుస్తకంలో యేసు ప్రభు చరిత్రను రాసుకుంటూ వచ్చాడు. మీరు అనుకుంటారేమో బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను మాత్రమే రాశారు యేసు ప్రభు చరిత్ర గురించి, ఇంకెవరో చరిత్రకారులు రాయలేదనుకుంటే మీరు పొరపాట్లో ఉన్నట్టే. అనేక మంది చరిత్రకారులు, వారిలో ప్రాముఖ్యంగా యూదా చరిత్రకారుడు అయినటువంటి ఫ్లావియస్ జోసిఫస్, ప్లినీ ది యంగ్, టాసిటస్ అనేటువంటి చరిత్రకారులు, వీరందరూ యేసు ప్రభు యొక్క చరిత్రను రాశారు. యేసు ప్రభు వారి చరిత్రలో లేనటువంటి వాడు కాదు, యేసయ్య శక పురుషుడు, యేసు ప్రభు వారి చరిత్ర పురుషుడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆయన లేడని, ఈ లోకంలో ఆయన నివసించలేదని, ఆయన జనన మరణ పునరుత్థానాలు అవాస్తవం అని ఏ ఒక్కరూ కూడా చెప్పలేరు. ఎందుకంటే చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఒక గ్రంథం సత్యవేద గ్రంథంగా పిలువబడాలంటే దానికి చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి. అంటే భూత్రవ్వకాల్లో ఆ చరిత్ర గురించి ఎప్పటికీ కూడా ఆధారాలు ఉండాలి. ఆ తర్వాత శాస్త్రీయ రుజువులు ఉండాలి. 4వది చెప్పాలంటే మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్సెస్ ఉండాలి. మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఈరోజున చాలా గ్రంథాలకి వాటి యొక్క పురాతనమైన వ్రాతప్రతులు ఉండాలి. దేవుని వాక్యానికి పురాతనమైన వ్రాతప్రతులు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినట్లుగా ఈ యొక్క వ్రాతప్రతులు నేటికి కూడా మ్యూజియంస్లో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వాక్యానికి, ఆ గ్రంథానికి దైవిక అధికారం ఉండాలి, డివైన్ అథారిటీ ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గ్రంథం సత్యవేద గ్రంథంగా పిలువబడాలంటే ఎన్నైతే ఆధారాలు కావాలో అన్ని ఆధారాలు నీ చేతిలో, నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథానికి ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ ఒక్కరు కాదనలేరు ఈ సత్యాన్ని. నా ప్రియదోచనాగమ, అబ్రహాము గురించినటువంటి విషయాలు తోతరగా చెప్తాను. క్రీస్తు శకము 1964వ సంవత్సరంలో కొంతమంది శాస్త్రవేత్తల బృందం, ఆర్కియాలజిస్టులు, భూత్రవ్వకాలు త్రవ్వేటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు ఇరాక్ అనేటువంటి ప్రాంతంలో బాగ్దాద్కు దగ్గర టెల్ కయూర్ అనే ప్రాంతం దగ్గర వారు భూతవ్వకాలు త్రవ్వుతుంటే వారికి ఒక పట్టణం బయటపడింది. ఒక ప్రాంతం భూమిలో కూరుకుపోయినటువంటి పట్టణము బయటపడితే ఆ పట్టణంలో కొన్ని వస్తువులను బయటకు తీసుకొచ్చారు. కొన్ని శిలాపలకాలను బయట తీసుకొస్తే ఒక శిలాపలకం మీద ఊర్ అనేటువంటి ఒక శిలాపలకం దొరికింది. అబ్రహాం ఊరి పేరేంటి? ఊరే. అబ్రహాం ఊరి పేరేంటి? ఊరే. యూఆర్ అని ఉంటుంది ఆ ఊరు. కల్దే దేశం. అబ్రహాం గురించి చరిత్ర అంతా కూడా భూతవ్వకాల్లో దొరికేటప్పటికి శాస్త్రవేత్తలు అన్నారు, ప్రపంచానికి తెలియజేశారు, బైబిల్ గ్రంథంలో రాయబడిన అబ్రహాము చరిత్ర ఒక అభూత కల్పన కాదు, అవాస్తవం కాదు, అది నిజమే. అబ్రహాము కట్టినటువంటి బలిపీఠాలు, అబ్రహాము నిర్మించిన బావులు, అబ్రహాము జీవించిన విధానము, అబ్రహాము ఒక మ్యాథమెటిషియన్ అని, ఒక మంచి లెక్కలు, గణిత శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వ్యక్తి అని, నిజంగా ఆ యొక్క చరిత్ర అంతా కూడా ఈ రోజున మనకి చరిత్రలో కనబడతా ఉంది. అబ్రహాము కట్టిన 4 బలిపీఠాలు, చాలా శ్రేష్టమైన విషయాలు ఈ రాత్రి కాలతో మీరు వినబోతున్నారు. ఈ సందేశం అయిన తదుపరి మీ కొరకు నేను ప్రత్యేకమైన ఆరాధనలో మిమ్మల్ని నడిపించి మీ అందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి ఈ ప్రాంతం నుంచి వెళ్తాను. అబ్రహాము ఆదికాండం, అబ్రహాము కట్టినటువంటి 4 బలిపీఠాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి బలిపీఠాన్ని చెప్తున్నాను. బైబిల్ గ్రంథాలు తెరవండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూడండి, అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. సర్వశక్తుడు తనకు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలన, నీ సంతానాన్ని సముద్రపు రేణువులను దీవిస్తానని దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకి ప్రత్యక్షతను అనుగ్రహించాడు. అందుని బట్టి అబ్రహాం వెంటనే కృతజ్ఞతతో, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, సర్వశక్తుడు నాకు కనిపించాడు, ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి అబ్రహాము షెకెము అనే ప్రాంతంలో ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ బలిపీఠం పేరే ప్రత్యక్ష బలిపీఠం. ఆ బలిపీఠం పేరేంటి? ప్రత్యక్ష బలిపీఠము. షెకెం అనే ప్రాంతంలో ఈ బలిపీఠాన్ని కట్టాడు. షెకెం అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను కూడా రాయించలేదు. షెకెము అనే మాటకు భుజము అని అర్థం.
షెకెము అనే మాటకు భుజము అని అర్థం. ఎక్కడైతే దేవుడు అబ్రహామునికి ప్రత్యక్షమయ్యాడో అక్కడే ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఈరోజున ఒక మాట నేను చెప్పనివ్వండి, నీవు కూడా నీ జీవితంలో దేవుడు అనేక సందర్భాల్లో తన వాక్కు ద్వారా నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ రాత్రి కాలంలో దేవుడు తన ప్రత్యక్షతను తన వాక్కు ద్వారా నీకు అందిస్తున్నప్పుడు నీవు కూడా కృతజ్ఞతతో బలిపీఠాన్ని కట్టాల్సినటువంటి వాడిగా ఉన్నావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడు మానవులకి తన ప్రత్యక్షతను అనుగ్రహించాడా? దేవుడు తన ప్రత్యక్షతను మానవ జాతికి ఇచ్చాడనంటే ఇచ్చాడు. దేవుడుగా ఆ పరలోక రాజ్యంలో ఆయన ఉండిపోలా, తన ప్రత్యక్షతలను మానవులకి ఇస్తూనే వచ్చాడు. పాత నిబంధన కాలం నుంచి తన ప్రత్యక్షతలను ప్రవక్తలకి, తను ప్రేమించేటువంటి వారికి దేవుడు తాను ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నాడు. దేవుడు తన ప్రత్యక్షతను మానవ జాతికి ఏ విధంగా ఇచ్చాడు అని ఆలోచన చేస్తే దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుడు తన ప్రత్యక్షతను సృష్టి ద్వారా మానవ జాతికి ఇచ్చాడు. సృష్టి ద్వారా మనం చూస్తున్న సృష్టి ద్వారా, మనం చూస్తున్న పంచభూతాల ద్వారా, మనం చూస్తున్నటువంటి సృష్టి ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను మానవ జాతికి ఇచ్చినట్లుగా దేవుని లేఖనం మనం చూస్తున్నాం. కీర్తనలు 19వ కీర్తన 1వ చరణం చదువుకుందాం. కీర్తనలు 19వ కీర్తన 1వ చరణం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. చాలండి. ఆకాశములు ఏం చేస్తున్నాయి? దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? ప్రచురపరచుచున్నవి. అంతరిక్షంలో ఆయన చేతి పనిని వివరిస్తూ ఉన్నాయి, అనేక మహిమను వివరిస్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా తల పైకెత్తి చూసారా? ఆకాశంలో చాలా నక్షత్రాలు మనం చూస్తుంటాం, సూర్యుడు, నవగ్రహాలు మీరు చూస్తూ ఉంటారు. ఈ విశ్వం ఎంత పెద్దదో చెప్పమంటారా? ఈ విశ్వాన్ని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎంతవరకు చూచారనంటే 1% మాత్రమే చూశారు. 1% మాత్రమే చూశారు. నేను ప్రతి సంవత్సరం కూడా అమెరికాలో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్తాను కొన్ని కాన్ఫరెన్స్లో. నేను 2 సంవత్సరాల క్రితం హ్యూస్టన్ అనేటువంటి మహానగరానికి వెళ్ళా. హ్యూస్టన్ అనేటువంటి మహానగరం అది టెక్సస్లో ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నన్ను నాసా అనేటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థకి తీసుకెళ్ళాడు. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి ర్యాకెట్లు పంపిస్తారే, సో ఆ ప్రాంతం నుంచి పంపిస్తారు. చాలా జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారు. అక్కడ ఒక వ్యక్తి దైవ సేవకుడిగా నన్ను ప్రేమించి నాకు ఆ ప్రాంతం అంతా చూపించాడండి. వాస్తవానికి నేను ఒక 4 గంటలు లేట్ అయినా సరే ఆయన అక్కడ వేచి ఉన్నాడు. ఒక క్రైస్తవ సహోదరుడు, అందులో ఒక భారతీయ క్రైస్తవ సహోదరుడు, అందులో ఒక శాస్త్రవేత్తగా ఉన్నాడు. దైవజనుడు పాలిమాన్యుల్ గారు, మీరు వస్తున్నారు, ఖచ్చితంగా నేను నాసాను చూపిస్తానండి, మొత్తం ఎవరికి చూపించినటువంటి ప్రాంతాలు కూడా మీకు చూపిస్తాను, రండని పిలిచాడు. వెళ్ళాను. చాలా విషయాలు ఆ ప్రాంతంలో నేను తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రాంతంలో ఆయన చెబుతున్నారు, అసలు మా శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనుగొన్నది ఎంతంటే కేవలం 1% మాత్రమే. ఇంకా కనిపించిన పదార్థం ఇంకా 99% ఉంది. ఇంకా మానవుడు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని వారు చాలా విషయాలు చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను. మన భూమి నుంచి చంద్రమండలానికి ఉన్న దూరం 3,84,400 కిలోమీటర్లు. ఈ యొక్క డిస్టెన్స్ మనం చూస్తూ ఉన్నాం. భూమి చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. అందరూ బిడ్డ రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. మీకు తెలుసా, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉందండి. భూమి గుండ్రంగా తిరుగుతుంది. వాస్తవానికి మనం కూడా తిరిగిపోవాలి. కానీ దేవుని జ్ఞానం ఏంటంటే ఆ భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు కూడా మనం స్టేబుల్గా ఉన్నామంటే ఆ శక్తులు, దేవుడు కొన్ని శక్తుల్ని భూమి మీద ఉంచాడు. దాన్నే సెంట్రిఫికల్ ఫోర్స్ అండ్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుడు ఎంత జ్ఞాన సంపన్నుడు అంటే భూమి చుట్టూ గిర్రమని తిరుగుతున్నా సరే మనం మాత్రం తిరగట్లేదు. ఎందుకంటే దేవుడు ఒక శక్తి చేత దీన్ని ఆపుతూ ఉన్నాడు. ఒక చిన్న విషయం చెప్పనా, భూమి ఇలా తిరుగుతున్నా సరే మనం ఇంకా ఎలా ఉన్నామనంటే, ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకోండి. మీరు నీళ్ళు తీసుకుని ఆ బకెట్ని పైనుంచి ఇలా ఊపండి. ఎలా ఊపితే ఒక్క డ్రాప్ కూడా కింద పడదు. తెలుసా మీకు? ఒక బకెట్ నిండా నీళ్ళ తీసుకుని మీరు ఒక మొమెంటంతో, ఒక స్పీడ్తో ఇలా తిప్పండి. ఒకసారి ఇలా తిప్పితే వాస్తవానికి బకెట్ బోర్లా పడుతున్నప్పుడు కూడా నీళ్లు కింద పడదు. అదే దీన్ని ఏమంటారంటే సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూటల్ ఫోర్స్ అంటారు. దేవుడు ఇటువంటి శక్తుల ద్వారా సర్వ మానవుని కూడా రక్షిస్తూ ఉన్నాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, అవును కదా? భూమికి గురుత్వాకర్షణ, గ్రావిటీ అంటారు. ఒక వస్తువుని పైకి వేస్తే మరలా ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. భూమికి ఉన్నటువంటి అయస్కాంత శక్తి. ఈరోజున ఒక మాట నేను చెప్తున్నాను, దేవుడు గనక 1 సెకండ్ 1, 2 భూమికి ఉన్న గ్రావిటీ తీసేసాడు అనుకోండి, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి తీసేస్తేనట ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా బ్రతకలేరు. భూమి మీద సుమారుగా 20,000 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఏమంటే ఒక 2 నిమిషాలు గ్రావిటీ పోతే ఏ ఒక్కరు కూడా బ్రతకలేం.
కానీ భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి పోలేదు. భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆ కక్షను ఆర్బిట్ అని పిలుస్తారు. ఒక మార్గం గుండా తిరుగుతూ ఉంటుంది. ఆ మార్గంలో ఏ మాత్రం తేడా వచ్చినా సరే భూమి మీద ఏ ఒక్కరు బ్రతకలేరు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ సూర్యునికి కొద్దిగా దగ్గరగా 1 ఇంచు 1 అంగుళం దూరంతో తిరిగింది అనుకోండి పైకి, భూమి మీద సుమారుగా కొన్ని వేల డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి. భూమి మీద భయంకరం వేడి ఉంటుంది. అలా కాదు, సూర్యునికి భూమి తాను చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు 1 అంగుళం కనుక కిందకి తిరిగింది అనుకోండి, సూర్యునికి దూరంగా తిరిగితే అప్పుడు కూడా సముద్రాలన్నీ కూడా మంచు అయిపోతుంది. మనం నడుచుకుంటా ఏ దేశానికన్నా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటో తెలుసా? గురుత్వాకర్షణ శక్తి అంత ఉండాలని ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు దానికి ఆ లెక్క కట్టారు? 9.8 అంటారు. గ్రావిటీ అంటే 9.8, దానికి మించి పెరగదు. ఈ ప్రపంచంలో అది కాన్స్టెంట్గా ఉంది. ఆ 9 పాయింట్ పెట్టినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. హల్లెలూయా. గురుత్వాకర్షణ శక్తిని పెట్టడం మాత్రమే కాకుండా భూమి తన కక్షలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి కక్షను ఆర్బిట్ని అంటారే, ఆర్బిట్లో ఎక్కడా కూడా పట్టాలు తప్పకుండా ఇంతకాలం తిప్పుతున్నటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తే దైవ శక్తి. గట్టిగా చప్పలు కొట్టండి. ఇలా ఈ రాత్రి కాలం వినాలి, కానీ అనేకమైన విషయాలు నేను చెప్పగలను. ఈరోజున ప్రపంచంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే 10 to the power of 28 into 10 to the power of 28 ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే వస్తాయో, ఒక్క గ్యాలక్సీలో ఒక్క పాలపుంతలో అన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. 100 కోట్ల నక్షత్రాలు ఒక పాలపుంతలు ఉన్నాయి. ఇటువంటి పాలపుంతలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. వీటన్నిటిని సృష్టించిన దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు, నేను ఈ లోకానికి సర్వలోక చక్రవర్తిని, జ్ఞానముతో ఈ ప్రపంచాన్ని నిర్మించాను. ఈరోజున ఆకాశములు నిజంగా నక్షత్రాల గురించి, సూర్యచంద్రుల నక్షత్రాల గురించి, ఈ గ్రహాల గురించి, వాటి యొక్క ఆర్బిట్ల గురించి తెలుస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క నిత్యమైన శక్తి ఏంటో మనకి జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువుల గురించి ఆలోచించడం ద్వారా తేటతెల్లమవుతుందని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. సృష్టి ద్వారా దేవుడు తన యొక్క ఉనికిని చాటుకున్నాడు. నాస్తికులు బయలుదేరి అంటున్నారు ఇదంతా కూడా దానంతట అదే వచ్చింది, ఈ యొక్క విశ్వం అంతా దానంతట అదే వచ్చిందని మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ మైక్ నా చేతిలో ఉంది, దానంతట ఆకాశం చూడబడింది. అది దీన్ని నిర్మించిన వాడు ఉంటాడు, దీన్ని తయారు చేసిన వాడు ఉంటాడు. నీ చేతుల్లో ఉంటాడు మొబైల్ ఫోన్కి, దానికి నిర్మాణకుడు ఉంటాడు. మరి ఈ సర్వ ప్రపంచానికి కూడా ఒక నిర్మాణకుడు ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే జగద్రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పలు కొట్టండి. ఏ వస్తువైనా ప్రపంచంలోకి వచ్చిందంటే అది దానికదే, అది రాదండి. నిర్మించిన వాడు ఉంటాడు. ప్రతిదానికి మొదలు ఉంటుంది, ప్రతి వస్తువుకి మొదలు ఉంటుంది. ఈ సృష్టికి కూడా మొదలున్నది. ఆ మొదలే దేవుడు అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఏదో శక్తి ఉందండి ప్రపంచంలో, ఆ శక్తేనండి ప్రపంచాన్ని ఏం చేస్తుంది, కదిలిస్తుందని అందరూ మాట్లాడుతుంటారు. ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి. శక్తితో ఏనాడు కూడా మన సంబంధాన్ని పెట్టుకోలేం. శక్తి ఏనాడు కూడా మనతో మాట్లాడలేదు. శక్తి ఏనాడు మనతో కూడా సంబంధ బాంధవ్యాన్ని, శక్తికి ఎమోషన్స్ ఉండవు. కరెంట్కి ఏమన్నా బాంధవ్యాలు ఉంటాయా? కానీ ఆ శక్తే ఈ లోకానికి వ్యక్తిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినది. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్, ద వర్డ్ వాజ్ విత్ గాడ్, ద వర్డ్ వాజ్ గాడ్, దట్ వర్డ్ కేమ్ ఇంటూ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. నా ప్రియ దేవుని, దేవుడు తన ప్రత్యక్ష సృష్టి ద్వారా ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రత్యక్షతను మనస్సాక్షి ద్వారా, నీ మనస్సాక్షిని అడుగు, దేవుడు ఉన్నాడా, ఆయన ప్రత్యక్షత ఏ విధంగా మానవ జాతికి వచ్చిందని నీ మనస్సాక్షిని అడిగితే నీ కాన్సెన్స్ చెప్తుంది, నీ మనస్సాక్షి చెప్తుంది. నా ప్రియ దేవుని, రోమపత్రిక 1:19 తొందరగా చదవండి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో, దేవుని గురించి తెలియశక్యమైనది ఏందో అది వారి మధ్య విషదమై ఉన్నది, అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. దేవుడు వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా తేటతెల్లమవుతుంది. నీ కాన్షియన్స్ నడుకు ఒకసారి. ఏమండి, ఒక కంటిని చూస్తున్నప్పుడు ఆ కన్ను దానికదే వస్తుందా? నేను ఒక విషయం చెప్పనా? ఒక కంటిని ఒక సైంటిస్ట్ ల్యాబొరేటరీలో తయారు చేయాలంటే అతనికి 2,50,000 ట్రాన్సిస్టర్లు అవసరం అవుతాయి. నీ కంటిలో పెద్ద మెకానిజం ఉంది, పెద్ద మిషన్. నీ కళ్ళు
నీ కంటిలో దేవుడు అంత గొప్ప మిషన్ ఉంచాడు. అది జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించేది అని తేటతలమవుతుంది. నీ గుండె కొట్టుకునేటువంటి తీరు, నీ ఊపిరితిత్తులు పనిచేసేటువంటి తీరు, నీ కాలేయం పనిచేసేటువంటి తీరు, నీలో ఉన్నటువంటి వ్యవస్థలు, శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆ తర్వాత స్కెల్టరీ వ్యవస్థ, ఆ తర్వాత బ్రీతింగ్, మనకు తెలుసు శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఇవన్నీ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా పనిచేస్తున్న మీరు ఆలోచన చేయండి. దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నీ పట్ల ఉంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ శరీరం ఇంత అద్భుతంగా ఉంది. ఆలోచన చేయండి, ముక్కు ఇక్కడ కాకుండా వెనకాల ఉందనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దేవుడు ఎక్కడ ఏ అవయవాన్ని నిర్మించాలో, ఏ అవయవాన్ని పెట్టాలో ఆయన జ్ఞానయుక్తంగా పెట్టాడు. శాస్త్రవేత్తలు దానికి అదే వచ్చిందని అంటే ముక్కు ఇక్కడ ఎందుకు ఉండాలి? వెనక ఉండొచ్చుగా. చెవులు ఇక్కడే ఉండాలి, కాళ్ళల్లో ఉండొచ్చుగా. గుండె కాళ్ళల్లో ఉంటే ఏంటి పరిస్థితి? మెదడు కాళ్ళల్లో ఉంటే ఏంటి పరిస్థితి? ఎక్కడ ఏది ఉండాలో దేవుడు అద్భుతమైనటువంటి సృష్టిని ఆయన చేశాడు. ఈ మానవుని గురించి ఆలోచన చేస్తున్నాం. నీ శరీరాన్ని చూసుకుంటే నీకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. నా ప్రియ దేవుడునాగమా, దేవుడు ఇంకా ఏ రూపంలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, ఏ రీతిగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అంటే వాక్యము ద్వారా దేవాదేవుడు ఈ లోకానికి ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యమే శరీరధారిగా కృపాస సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చింది. వాక్యము ద్వారా ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆ తర్వాత తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఇందాక చెప్పాను యోహాను 1:14 ఆ వాక్యమే శరీరధారిగా కృపాస సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. యేసుక్రీస్తు ప్రభు అంటే గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి, నేను తండ్రి ఏకమై ఉన్నాం, అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు నేనే, నేను సర్వాధికారముడి దేవుడే ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు ప్రభువులో సంపూర్ణ దైవత్వం ఉంది. ఆయన దేవుని యొక్క ప్రతిరూపము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తు ప్రభు ద్వారా దైవత్వం ఏంటో మానవ జాతికి అర్థమైంది. అసలు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు ప్రపంచానికి తేటతెల్లమైంది. దేవుడు తన ప్రత్యక్షతను తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ ప్రపంచానికి అందించగలిగాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోవట్లా. యేసు ప్రభు వారు కేవలం ప్రవక్తేనండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుడు కాదు అని మాట్లాడేటువంటి వారు క్రైస్తవ శాఖల్లో కూడా ఉన్నారు. చాలా విచారం అది. యేసు ప్రభు వారికి సంపూర్ణ దైవత్వం ఉంది. యేసుక్రీస్తు ప్రభుని ఆయన దైవత్వాన్ని నమ్మకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. యేసు ప్రభుని ఒక ప్రవక్తగానే చూస్తున్నావా? యేసు ప్రభు వారిని ఒక దైవ కుమారుడిగానే చూస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఒక అవతార పురుషుడిగా, యేసుక్రీస్తు ప్రభు ఒక మహానుభావుడిగా, యేసుక్రీస్తు ప్రభు ఒక సాంఘిక సంస్కర్తగానే చాలామంది చూస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రవక్త కాదు. ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారు? ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభు వారు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే నెరవేర్చబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాత నిబంధన నుంచి అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి చరిత్ర రాయబడింది. దాన్నే క్రైస్తవ పండితులు క్రిస్టోఫెనా అంటారు. క్రిస్టోఫెనా అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దానికి ముందుగానే పాత నిబంధనలో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడ మనకు కనబడుతుంది. మీలో షాలేము రాజు గురించి మీకు తెలుసు. అతన్నే మెల్కీసెదెక్ అంటారు. మెల్కీసెదెక్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మెల్కీసెదెక్ ఎవరు అంటే క్రిస్టోఫెనా అనండి ఒకసారి. క్రిస్టోఫెనా వాస్తవానికి మెల్కీసెదెక్కి ఏ వంశం లేదు. మెల్కీసెదెక్ క్రమం చొప్పున అబ్రహాము మెల్కీసెదెక్ ఏమి ఇచ్చాడు? దశమ భాగం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటాం. మెల్కీసెదెక్ ఎవరు? అతనికి వంశం లేదు. అతడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఆ షాలేము రాజు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయ మనం చూస్తుంటాం. అబ్రహాము తన ఏకైక కొడుకుని ఆ మోరియా పర్వతం మీద ఒక పర్వతం మీద తీసుకుని దహనములు అర్పించడానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఖడ్గం పైకెత్తినప్పుడు దేవుని స్వరం వినపడుతుంది అబ్రహాముకి, అబ్రహాము నీ యొక్క కుమారుడు ఇస్సాకుని ఏమీ చేయొద్దయ్యా, పొదలో తగులు కొనబెట్టే ఒక పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి దహనబలి అర్పించి అంటాడు. ఆ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం? ఆ గొర్రెపిల్ల ఎవరు అని అంటే క్రిస్టోఫెనా, క్రీస్తుకు సాదృశ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ నిర్గమాకాండలో పస్కా గొర్రెపిల్ల ఎవరు? నిజంగా ఇశ్రాయేల్ యొక్క మరణాన్ని దాటిపోచేసినటువంటి ఆ పస్కా గొర్రెపిల్ల రక్తము మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆయనకి సర్వాధికారం ఇవ్వబడిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రోమా 9:5 ఈయన సర్వాధికారం దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైనాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చెప్పండి, ఇప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను ఏ విధంగా మానవ జాతికి ఇచ్చాడు? 1 సృష్టి ద్వారా, 2 మనస్సాక్షి ద్వారా, 3 చెప్పండి వాక్యము ద్వారా, 4గా తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, 5గా
తన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా తను ప్రత్యక్షించాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ప్రత్యక్ష బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. నేను రెండో బలిపీఠం దగ్గరికి వస్తున్నాను. అదే ఆ బలిపీఠం ఏంటంటే ఆదికాండం 12:8 బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుగానున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చదవబట్టి లేఖనమాల రెండో బలిపీఠాన్ని అబ్రహాము కడుతున్నాడు. ఈ బలిపీఠాన్ని బేతేల్లో కడుతున్నాడు. బేతేల్ అన్న మాటకు అర్థం చెప్పండి. బేతేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుని ఇల్లు అని అర్థం. బేతేల్ అనే ప్రాంతంలో దేవుడు అబ్రహాముని ప్రేరేపించినప్పుడు రెండో బలిపీఠాన్ని కట్టాడు. ఈ బలిపీఠము ప్రార్థనా బలిపీఠం. స్తోత్రం చెప్పండి. మొదటి బలిపీఠం ఎక్కడ కట్టాడు? షెకెములో కట్టాడు. అక్కడ దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తనతో మాట్లాడాడు. ఇక్కడ ఏంటో తెలుసా? అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థనా బలిపీఠాన్ని అబ్రహాము దేవుని కోసం కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేవ జనాంగమా, నువ్వు దేవుని కొరకు ప్రార్థనా బలిపీఠాన్ని కడుతున్నావా? నీ ఆశీర్వాదం కొరకు, నీ యొక్క కుటుంబ క్షేమం కొరకు ప్రార్థనా బలిపీఠం నీ ఇంట్లో కడుతున్నావా? ప్రార్థన అంటే ఏంటి? చాలామంది ప్రార్థన అంటే దేవుడి నుంచి అడిగి పొందటం అనుకుంటారు. అది కరెక్టే. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. చెప్పండి అందరూ కూడా. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫెలోషిప్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్, ఈ రెండు మాటలు చెప్పండి. కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్. దేవునితో సంభాషించుట, కమ్యూనికేట్ చేయటం ప్రార్థన. దేవునితో సహవాసం చేయటం ప్రార్థన. ప్రార్థన గురించి చాలా విషయాలు మనం వింటూ వస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటి పాస్టర్ గారు, పాలిమేనల్ గారు అంటే నేను సమాధానం చెప్పనా? ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకొనుట, దేవుని యొక్క భారాన్ని పంచుకొనుట ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటో చెప్పనా? దేవునితో సహవాసం, దేవునితో సంభాషణ. ప్రార్థన అంటే ఏంటో చెప్పనా? దేవుని సింహాసనాన్ని కదిలించుట. ప్రార్థన అంటే ఏంటో చెప్పనా? ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని వినియోగించుట ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటో చెప్పనా? దేవుని చిత్తాన్ని తెలుసుకునుట ప్రార్థన. యెహోషువ ప్రార్థన చేశాడు. అయ్యా, శత్రువులు మాకు విజయం కావాలంటే సూర్యచంద్రులు నిలిచిపోవాలయ్యా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి అధికారాన్ని నేను ఇస్తున్నానయ్యా, నువ్వు ఆదేశించు సూర్యచంద్రుల్ని. ఎందుకంటే ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని వినియోగించుట. యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రేయర్. యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రేయర్. నువ్వు ఆదేశించయ్యా, సూర్యుడా నువ్వు గిబియాల్లోను, చంద్రుడు అని వయ్యాలో లాగపోమంటే సూర్యచంద్రులు నిలిచిపోతాయి. ఈరోజు ఈ మాట ఏషారు గ్రంథంలో కూడా రాయబడిందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మీలో చాలామందికి ఏషారు గ్రంథం అంటే ఏంటండి? చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏషారు గ్రంథం అంటే యెహోషువ టైంలో ఒక గ్రంథం ఉండేది. ఆ గ్రంథంలో ప్రపంచంలో వింతలన్నీ కూడా ఆ గ్రంథంలో రాసేవారట. ఆ గ్రంథంలో కూడా ఒక మనిషి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్యచంద్రుడు నిలిపాడు అనేటువంటి అంశము ఆ గ్రంథంలో రాయబడింది. దాన్నే ఏషారు గ్రంథం అన్నారు. ఇప్పుడు మీరు ఒక పుస్తకం మీకు గుర్తు రావాలి. ఒక గ్రంథంలో ఈ రోజున వింతలు విడ్డూరాలన్నీ కూడా రాస్తారు. ఏంటి ఆ గ్రంథం? గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కదండి. అందులో మొత్తం వరల్డ్ రికార్డ్స్ అని రాస్తారు. అంటే ఈ టైంలో కాదు, ఆ టైంలో కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లాంటి పుస్తకం ఉంది. దాన్నే ఏషారు గ్రంథం అంటారు. ఆ గ్రంథంలో కూడా ఈ మాట రాయించడం జరిగింది. ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని వినియోగించుట. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అనేటువంటి మాటను యాన్ బౌండ్స్ అనేటువంటి విషయాన్ని యాన్స్ బౌండ్ అనేటువంటి దేవుని సేవకుడు చెబుతున్నాడు. నా ప్రియదవచనం, మీ రాత్రికాల సమయంలో ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన చాలా ప్రభావవంతమైనటువంటిది. ప్రార్థన ద్వారా ఉజ్జీవం, ప్రార్థన ద్వారా నువ్వు పాపాన్ని చంపగలుగుతావు. ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ విక్టరీ. ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతావు. నేను ఒక విషయాన్ని చెప్తాను, ప్రార్థన ఎంత శక్తివంతమైందో. ప్రార్థన ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన ద్వారా కొన్ని సందర్భాల్లో సృష్టిని కూడా ఆయన శాసించగలుగుతాడు. మిరాకల్, అద్భుతం అంటే అర్థం ఏంటంటే సైంటిఫిక్ లాస్కి, అంటే ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా జరిగేదే అద్భుతం. వాస్తవానికి సైన్స్ ఒప్పుకుంటుందా? కన్యక గర్భవతి అవడం సైన్స్ ఒప్పుకుంటుందా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. కన్యక గర్భవతి అవటం చాలా అది అసాధ్యం అని మాట్లాడతారు, కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యం. దాన్ని అద్భుతం అంటారు. ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వటం, నీటికి డివైడ్ అయిపోయేటువంటి అనుభవం ఉండదు. కానీ ఎర్ర సముద్రం 2 పాయలు ఏంటంటే దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. సూర్యచంద్రుడు నిలిచిపోతే సృష్టి అంతా నిలిచిపోద్ది, కానీ మనుషుల వల్ల సాధ్యమే దేవుని వల్ల సాధ్యం. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్.
మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఉడికిన శారా గర్భాన్ని దేవుడు తెరిచారు. ఎండిన ఎడారిలో నదులను ప్రవహింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. నిజంగా ఆహారం చేతి కర్రని చిగురింప చేయగలిగిన దేవుడు. ఎండిన ఎముకల్లో జీవాన్ని నింపి గొప్ప సైన్యంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. చనిపోయిన వాని సైతం లేపగలిగిన దేవుడు మన దేవుడు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ జీసస్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదంటే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక చిన్న చరిత్ర చెప్పి నా సందేశాన్ని ముందుకు తీసుకెళ్తాను. నేటికి సుమారుగా 38 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీ ముందు ఉంచుతున్నాను. ఒక దైవజనుడు, ఒక దైవజనురాలు, ఇద్దరు భార్యాభర్తలు ఒక ప్రాంతానికి వచ్చి ఉద్యోగాలను రాజీనామా చేసి విగ్రహారాధన కుటుంబంలో వచ్చి రక్షించబడ్డారు. వాళ్ళు ఒక ప్రాంతంలో చిన్న పరిచర్యను ప్రారంభించారు. సేవ చేయడం మొదలుపెట్టారు. విశ్వాసంతో సేవ చేస్తున్నారు. సేవ చేస్తున్నప్పుడు ఒక ఆదివార దినాన ఉదయకాల సమయంలో వారి ఇంట్లో ఒక జరగరానటువంటి కార్యం జరిగింది. అదేంటంటే వారికి 3 బిడ్డలు ఉన్నారు. ఆ 3 బిడ్డల్లో చిన్నవాడండి, వాడికి సుమారుగా 11 నెలలు 10 నెలల వయసు ఉంటుంది. వాడు ఆదివార దినాన తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాగా బిజీగా ఉన్నారు. మీరు చూడండి, దైవ సేవకుల ఇల్లు ఆదివారం చాలా బిజీగా ఉంటాయి. ఎందుకంటే దైవజనుడు వాక్యాన్ని రెడీ అవుతూ ఉంటాడు. సంఘం కొరకు ప్రార్థనాపూర్వకంగా వారు ముందుకు వెళ్తున్నప్పుడు చాలా బిజీగా ఉంటున్న టైంలో ఏం జరిగిందంటే, ఆ చిన్న పిల్లవాడు పాక్కుంటూ వెళ్ళిపోయి ఇంట్లో ఉండే ఒక వాటర్ ట్యాంక్లో పడిపోయాడండి. అంటే 10 నెలల బాబు, వాడికి నడవటం కూడా రాదు, పాక్కుంటా వెళ్ళిపోయి నీటిలో పడిపోయాడు. ఆ సందర్భంలో తల్లి చూసుకోలేదు, తండ్రి చూసుకోలేదు, ఏ ఒక్కరు చూసుకోలేదు. ఆ బాబు ఎంతసేపు ఉన్నాడో తెలియదు, నీటినంతా కూడా త్రాగేశాడు. ఊపిరితిత్తుల నిండా నీళ్లు చేరిపోయినాయి. బాబు బోర్లా పడిపోయి ఉన్నాడంటే తల్లి చూసేటప్పటికి ఆ యొక్క కుమారుని ఇలా పైకి లేపేటప్పటికి అతనిలో జీవం లేదు. నాడి పట్టుకుంది, నాడి కొట్టుకోవట్లా. గుండె దగ్గర ఇలా చేయి పెట్టింది, గుండె కొట్టుకోవట్లా. శరీరం అంతా నీలపు రంగులోకి వచ్చింది. పెదాలన్నీ కూడా తెలుపు రంగులోకి వచ్చినాయి. శరీరం అంతా కూడా పాలిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే బాబులో జీవం పోయింది. లబో దిబోమని ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వచ్చి ఏం జరిగిందనంటే, బాబు నీటిలో పడిపోయాడండి చూడండి అంటే, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఏదన్నా ట్రీట్మెంట్ చేసి బాబుని బ్రతికిస్తారు, బాబులో జీవం ఉందో చెప్తారని చెప్తే వెంటనే పక్కన ఒక నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన వెంటనే నాడి చూశాడు, గుండె చూసి బాబు చనిపోయాడండి. ఒక్క 15 నిమిషాలు ముందు తీసుకొస్తే బాబును బ్రతికించేటువంటి వాడిని, కానీ బాబు చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పేటప్పటికి ఇంటికి తీసుకొచ్చారు. వరండాలో పడుకుని పెట్టారు. అప్పటికి ఆ నోట ఈ నోట కాలనీలో అనేక మంది వచ్చి, పలానా పాస్టర్ గారంట, వారికి ఇచ్చినటువంటి 3 కుమారుల్లో 3వ కుమారుడు ఏమయ్యాడు, చనిపోయాడు, నీటిలో పడి చనిపోయాడట అని అందరూ మాట్లాడుకున్న టైంలో ఆ పాస్టర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఆ యొక్క కుమారుడు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఈ ఉదయకాల సభలో మా కుటుంబం నుంచి ఒక ఆత్మ కావాలంటే నా కుమారుని ఇవ్వటానికి నాకు ఏ విధమైనటువంటి డౌట్ లేదు, నాకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకో. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, చిన్న విజ్ఞాపన, నా ప్రార్థన ఏంటి తెలుసా, ఈరోజు తీసుకోతాయా, ఈరోజు మా కుమారుడికి మరలా జీవాన్నిచ్చి రేపు తీసేసుకో, నేను ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాను, నువ్వు ఏదన్నా మాకు అనుగ్రహించింది దాన్ని తిరిగి తీసుకుంటున్నప్పుడు నేను అబ్జెక్షన్ పెట్టలేను. అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అన్నాడు లాజరు 4 దినాల సమాధిలో ఉన్నప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటకు వచ్చాడు కదయ్యా. అధికారి కుమార్తె యాయీరుంటుడు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు నువ్వు వారి ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెతో అంటున్నావు, తలుతాకుమి అని ఎప్పుడైతే పిలవగానే చిన్నదాన లే అన్నప్పుడు ఆ అమ్మాయి లేచి కూర్చుంది కదయ్యా. నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నాయును గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోతే ఆ విధవరాలు కుమారుడు యొక్క పాడిని ముట్టుకున్నప్పుడు ఆ విధవరాలు కుమారుడు లేచి కూర్చున్నాడు కదా. నువ్వు మరణం నుంచి విజయాన్ని పొందినటువంటి వాడివి, మాకు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే నా ప్రార్థన అంగీకరించి నా బాబుకు జీవాన్ని ఇవ్వయ్యా, నీ కొరకు సాక్షిగా మా కడ ఊపిరి వరకు, ఆఖరి శ్వాస వరకు నీ కోసం బ్రతుకుతానని దేవునితో ఒడంబడిక చేసుకున్నప్పుడు మరి దేవుడు ఏమనుకున్నాడో తెలియదండి. ఆ బాబుకి 22 నిమిషాల తర్వాత ఆ బాబుకు జీవాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. నేను ఒక కథ మీకు చెప్పట్లేదు, నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. బలిపీఠం ముందు నుంచి చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, నిజంగా జరిగిన సంఘటన. ఆ తర్వాత ఏమండి, బాబులో జీవం వచ్చిన తర్వాత మెల్లగా బాబు ఏడుస్తున్నట్లుగా స్వరం వినదు ఆ తల్లి. వెంటనే తన పాస్టర్ గారితో చెప్తా ఉంది, బాబుకు దేవుడు జీవాన్ని ఇచ్చాడండి అని ఎప్పుడైతే చెప్పగానే దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి మెల్లగా కొట్టుకుంటుంది నాడి, గుండె మెల్లగా కొట్టుకుంటుంటే అప్పుడు
ముక్కుల్లోనూ ఆ తర్వాత ముక్కుల్లో వెల్లుల్లిపై రసం పోసి ఆ బాడీ మసాజ్ చేసినప్పుడు కొంత నీళ్లు బయటకు వచ్చి బాబు లేచి కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పాను. అక్కడితో అయిపోలేదు. ప్రార్థనాపూర్వకంగా ఆ కుమారుడిని పెంచుతూ వస్తున్నారు. ఈ కుమారుడు రాబోతున్న దినాల్లో బహుబలంగా దేవుని కోసం వాడబడాలని దేవుని కోసం ప్రతిష్ఠించారు ఆ కుమారుణ్ణి. కానీ ఆ కుమారుడికి మాత్రం దేవుని సేవ అంటే అసలు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? దేవుని సేవ చేస్తే అందరూ ఏమంటారు తెలుసా? సంఘస్థులే అంటారు, మేము దశం భాగం ఇవ్వకపోతే ఎలా బతుకుతారు మీరు, మేము చందాలు అయిపోతే మీరు ఎలా బతుకుతారు, మా యొక్క దయా దాక్షిణ్యాల ద్వారా మీరు బతుకుతారు, మేము చందా అయిపోతే ఎలా బతుకుతారు అనేటువంటి మాటలు వినపడుతున్నాయి. ఆ కుమారుడు పెద్దవాడు అవుతున్నప్పుడు ఆ కుమారుడు అనుకున్నాడు, ఏమని తెలుసా? ఈ ప్రపంచంలో ఏదన్నా చేయాలి, జాబ్ చేసుకుని బతకాలి, వ్యాపారం చేసుకుని బతకాలి, కానీ దేవుని సేవ మాత్రం చేయకూడదు. దేవుని సేవ చేస్తే ఏముంటాయి? దేవుని సేవ చేస్తే నిందలు, అవమానాలు. దేవుని సేవ చేస్తే సూటిపోటి మాటలు. ఏమంటే ముందు బాగానే ఉంటారు, వెనకాలే గోతులతో పెట్టే పరిస్థితులు. పాస్టర్ గారు అబ్బాయి కదా, అన్నీ చూసి ఒక మాట అనుకున్నాడు, ఈ ప్రపంచంలో ఏం చేసినా చేయకపోయినా ఇలా మైక్ పట్టుకుని వాక్యం చెప్పకూడదు, చర్చ్ నడిపించకూడదు, ఉద్యోగం చేసుకోవాలని చెప్పి బాగా చదువుకున్నాడండి. కసితో చదివేశాడు. 2 మాస్టర్ డిగ్రీలు చదివాడు. ఉన్నతమైనటువంటి చదువును అభ్యసించిన తర్వాత తన ఉద్దేశం ఏంటంటే జాబ్ సంపాదించాలి. జాబ్ సంపాదించి నెలకు లక్షల రూపాయలు సంపాదించి అనేక మంది పాస్టర్ గారులకి ఏం ఇవ్వాలి? 2 దశమ భాగాలు ఇవ్వాలి. లేకపోతే 50% అనేక మంది దేవుని సేవకులకి ఇచ్చి బలపరచాలి తప్పించి దేవుని సేవకు రాకూడదు అనుకున్నాడు. చక్కటి ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ టైంలోనే వాస్తవానికి సుమారుగా 2011, 2010 ఆ టైంలోనే సుమారుగా 1,50,000 రూపాయలు జీతం కలిగిన జీతాన్ని సంపాదించాడు. అలా జీతం చేస్తూ సూపర్ ఉంది జీవితం అంటే ఇదే అని అనుకున్నాడు. చక్కటి బైక్ కొనుక్కున్నాడు. ఇంకా తనకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకున్న టైంలో ఒకరోజు ఉదయకాల సమయం 3:30 ప్రాంతంలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ఆ కుమారుడు. ఆ దర్శనాన్ని చూస్తే ఆ దర్శనంలో చిన్నతనంలో 11వ నెలలో ఆ వ్యక్తి ఏ విధంగా పాక్కుంటూ వెళ్ళి నీటిలో పడిపోయాడో, నీటిలో పడిపోయినప్పుడు ఏ విధంగా నీళ్లు త్రాగేశాడో, నీళ్లు త్రాగేసినప్పుడు ఏ విధంగా జీవాన్ని కోల్పోయాడో, ఆ తల్లి ఏ విధంగా తన యొక్క డెడ్ బాడీ మీద పడి ఏడ్చి ప్రార్థన చేసిందో అవన్నీ కూడా ఒక రీల్ వలె, ఒక సినిమా వలె చూపిస్తున్నాడు. చూపించి ఏ విధంగా జీవాన్ని ఇచ్చాడో అది కూడా చూపించిన తర్వాత ఆ దేవుని స్వరతన కనబడుతుంది. ఈ ప్రపంచంలో అందరికీ ఒక్కసారే జీవాన్ని తల్లి గర్భంలో ఇచ్చాను, కానీ నీకు మాత్రం 2 సార్లు జీవాన్ని ఇచ్చాను. ఒకనాడు నువ్వు జీవాన్ని పోగొట్టుకున్నప్పుడు మరలా నీకు తిరిగి జీవాన్ని ఇచ్చాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కోసం వాడబడతావని, నువ్వు నా స్వార్థ ప్రకటిస్తావని, నా కోసం పనిచేస్తావని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? I have given you second chance. How would you utilize that second chance? అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ కుమారుడు లోబడ్డాడు. ఆ కుమారుడు లోబడి ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడనేటువంటి వాక్యాన్ని తెలిసినటువంటి ఆ కుమారుడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడని మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి డిజిగ్నేషన్ లెటర్ రాసి, ఇక నుంచి నేను ఉద్యోగాన్ని చేయనండి, నా ప్రభువు కోసం నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, దేవుని సేవకు వెళ్ళిపోతానని తీర్మానించుకున్నాడు ఆ కుమారుడు. దేవుడు ఎప్పుడైతే సేవలోకి నడిపించాడో ఒక వినూత్నమైన రీతిలో వాడుకోవడం ప్రారంభించాడు. మొదట చిన్న చిన్న ప్రాంతాల్లో, పల్లెల్లో అతడే అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించేటువంటి వాడు. అనేక ఏజెన్సీ గ్రామాలకు వెళ్తూ స్వార్థ ప్రకటించేటువంటి వాడు. దేవుడు తన గుడారపు ద్వారాల విషయాలు పరిచాడు, తన పరిచయ విషయాలు పరిచాడు, తనకంటూ ఒక ప్రత్యేకతను ఇవ్వటం ప్రారంభించాడు. అలా అనేక ప్రాంతాలు, అనేక ఏజెన్సీ ప్రాంతాలు, అనేక పల్లెటూర్లు, అనేక పట్టణాలు, అనేక దేశాలు, దేశపు రాజధానుల ప్రధానుల ముందు నిలబెట్టి వాక్యాన్ని ఛాలెంజింగ్గా అందింపచేస్తూ సుమారుగా అతన్ని ఒక 50 దేశాల వరకు త్రిప్పుతూ అనేక అవకాశాలు ఇస్తూ ఈ రాత్రి కాసలో మండపేటలో మీ ముందు నిలబడి వాక్యాన్ని అందింపచేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే. నా సాక్ష్యం చెప్పాను. ప్రార్థనకు అసాధ్యమేది ఏదైనా ఉన్నదనుకుంటున్నావా? దేవుని చిత్తమైతే దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యపరచగలడు. ఈజ్ ద గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబిలిటీస్ ఇంటూ ద పాసిబిలిటీస్. అసాధ్యాన్ని సుసాధ్యపరచగలడు. నువ్వు నమ్మితే దేవుని మనం చూస్తావు. ఈ రాత్రి కలిసి ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. కుటుంబంలో సమస్యలా, నీ యొక్క పిల్లలు ఇంకా మార్పు లేకుండా వ్యర్థంగా లోకంలో తిరుగుతున్నారా? ఓ తల్లి ప్రార్థన చేయి. రేయి మొదటి జాములు లేచి నీ పసి పిల్లలు, నీ పిల్లల ప్రాణం కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఒకవేళ నీ భర్తలో మార్పు లేదా, ఒక త్రాగుబోతుగా జీవిస్తూ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడా? ఓ భార్య, ఓ ప్రియ సహోదరి ప్రార్థన చేయి. నీ యొక్క భర్త కోసం ప్రార్థన చేయి. ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, నీ భార్య ఒక గయ్యాళ్ళ గంపుగా ఉంది, మార్పు లేదు. తన ప్రవర్తన ద్వారా కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది, పిల్లలు సరిగ్గా జీవించట్లేదు అంటే బాధ నీకుందా? ప్రార్థన చేయి నీ భార్య కోసం,
నీ భార్య కోసం ప్రార్థన చేయి. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, క్యాన్సర్ నీ జీవితంలో, లేకపోతే దీర్ఘకాలిక రోగాల, నీ జీవితంలో శాంతి సమాధానాలు లేక ఉన్నావా, ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం ద్వారా దేవాదేవుడు స్వస్థతని ఇస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా నీకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ పాపాన్ని జయించలేకపోతున్నావా, అన్నా ఎన్నోసార్లు అనుకుంటున్నానన్నా కానీ విజయం రావట్లేదు, పాపం మీద నాకు జయం జీవితం రావట్లేదు అనుకుంటున్నావా, ప్రార్థన చేయి. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. పాపాన్ని జయించే గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. మీకు చెప్పనా, ప్రార్థన ద్వారా పాపక్షమాపణ అండి. ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడే తన పాపక్షమాపణ పొందుకుంటాడు. నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటేని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటాడు దావీదు. నీకు పాపక్షమాపణ కావాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. పాపక్షమాపణ. అపోజినటువంటి పౌలు శీల చెరసాలలో ఉన్నారు. బొండలు వేసి బిగించబడ్డారు, చితక్ కొట్టారు, ఆహారం పెట్టలా. అర్ధరాత్రి ఇద్దరు లేచి ఏం చేస్తున్నారు? ఏమంటే నిద్ర పట్టబోతే నువ్వేం చేస్తావు? పక్కనే ఉంటుంది ఫోను, అది ఆన్ చేసి అన్నీ చూస్తూ ఉంటావు నువ్వు. ఈరోజు నా నిద్ర పట్టట్లేదంటే విషయాన్ని గమనించండి, ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు నీకు. నీకు నిద్ర పట్టట్లేదంటే ఫోన్ ఆన్ చేసి చూడటం కాదు. నిద్ర పట్టట్లేదంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మా అమ్మగారికి దేవాదేవుడు 3 గంటలు లేపెత్తాడండి. 3 గంటలు ఆమె 3 గంటలు ఖచ్చితంగా లెగుస్తుంది ఆమె. ఎందుకు ప్రభువా 3 గంటలు నిద్ర లేచిపోతున్నాను, నేను నిద్ర పట్టట్లేదంటే దేవుడు ఒకరోజు మాట్లాడాడు, ప్రార్థన చేయి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి, సంఘం కోసం ప్రార్థన చేయి, అనేక మంది కొరకు ప్రార్థన చేయి అని మా తల్లికి దేవుడు మాట్లాడి. ఇప్పటికీ కూడా ఆమెకు సుమారుగా 65 సంవత్సరాలు. ఈ 65వ సంవత్సరంలో కూడా ఆమె ఉదయాన్నే 3 గంటలు లేచి ప్రార్థన చేస్తుంది. మా పరిచర్ల కోసం ప్రార్థన చేస్తుంది. ప్రతిరోజు అనేక మంది మా దగ్గరికి వచ్చి ప్రార్థన విన్నపాలు చెప్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్తారే, ఆ ప్రార్థన విన్నపాలన్నీ కూడా ముందేసుకుని ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియదేవుడు నాగమ, ప్రార్థన ద్వారా పాపక్షమాపణ. అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం జరిగింది. చెరసాల పునాదులు వణికిని. ఆ రాత్రి గొప్ప రక్షణ కార్యం జరిగింది. ఆ చెరసాల నాయకుడు వచ్చి అడుగుతున్నాడు, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? అయ్యలారా, రక్షణ పొందడానికి ఏం చేయాలి? సర్స్, వాట్ షల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్? రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు పౌలు ఇలా చెప్తున్నారు, యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. అక్కడ దేవుని యొక్క ఆత్మకార్యం జరిగింది. వారు పాపక్షమాపణ పొందుకోవడానికి దేవుడిలో ప్రార్థన చేశాడు. ఆ చెరసాల నాయకుడు సిలువలో 2వ దొంగ అడుగుతున్నాడు యేసయ్యను, అయ్యా యేసయ్యా, నీ యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రార్థించాడా లేదా? దేవుడు వెంటనే జవాబునిచ్చాడు. మన దేవుడు ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు. మన దేవుడు ప్రార్థనకు జవాబుని ఇచ్చేటువంటి వాడు మాత్రమే కాకుండా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రార్థన నీ జీవితంలో సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. నీ జీవితంలో సమస్యల మీద విజయాన్ని సాధించాలంటే, సమస్యల మీద పరిష్కారం కావాలని ప్రార్థన చేయాలి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో అతన్ని రక్షించిన దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియదర్శనాగమ, ప్రార్థన ద్వారా నీ జీవితంలో గర్భఫలము, ప్రార్థన ద్వారా అద్భుతాలు, ప్రార్థన ద్వారా విడుదల, ప్రార్థన ద్వారా ఉద్యమం, ప్రార్థన ద్వారా విజయం, ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు. ప్రార్థన ద్వారా నిజంగా దేవుని సింహాసనాన్ని కదిలించగలుగుతావు. ప్రార్థన ద్వారా దేవుని చేత పని చేపిస్తావు. నువ్వు ఖాళీగా ఉండి దేవుని చేత పని చేయించాలంటే నువ్వు ప్రార్థన చేయాలా? ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకొనుట. యేసయ్యకి ఎంత భారం ఉందో ఆ భారాన్ని పంచుకుంటే ప్రార్థన. ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని ఎరుగుట. ప్రార్థన అంటే దేవుని అధికారాన్ని పొందుకొనుట. కాబట్టి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనా బలిపీఠాన్ని కడుతున్నావా? ఈ యొక్క బేతేల్ అనేటువంటి ఆ ప్రాంతంలో అబ్రహాము ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడు. ఏమంటే అబ్రహాము దీవించబడ్డానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడు. దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజున ఏ కుటుంబాలు అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబాలు అయితే ప్రార్థనా బలిపీఠాలు ఉంటాయో, ఆ కుటుంబాలు, ఆ పరిచర్యలు దీవించబడతాయి. నీ కుటుంబంలో ప్రార్థనా బలిపీఠం ఉందా? ప్రార్థనా ధూపాన్ని ప్రభు సన్నిధిలో వేస్తున్నావా? మొదటి బలిపీఠం పేరేంటి? ప్రత్యక్ష బలిపీఠం. రెండవ బలిపీఠం పేరు ప్రార్థనా బలిపీఠం. మూడవ బలిపీఠము ఇది అబ్రహాము సింధూరవనం, మమ్రే దగ్గర సింధూరవనంలో హెబ్రోన్లో కట్టాడు. చదవండి ఆదికాండం 13వ అధ్యాయం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షమును వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఎక్కడ కట్టాడండి? ఇది హెబ్రోన్లో, మమ్రేలో కట్టాడు. ఈ బలిపీఠం ఏంటో తెలుసా? ఆశీర్వాద బలిపీఠం. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాద బలిపీఠము.
మన జీవితాల్లో కూడా దేవుడు మనం దీవించేటువంటి వాడు అని చెప్పాను. దీవించబడాలంటే ఏం చేయాలి? ఈరోజు ఎంతమంది ఆశీర్వదించబడాలని కోరుతున్నారు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నన్ను దీవించాలండి, మా కుటుంబంలో ఆశీర్వాదం లేదు సార్, మా కుటుంబంలో భయంకర పేదరికాన్ని అనుభవిస్తున్నామండి, మా జీవితంలో సంతృప్తికరమైన జీవితాలు లేవు, వేదన ఉంది, మా జీవితాల్లో ఆశీర్వాదం లేదు, మా సంపాదన మీద ఆశీర్వాదం లేదు అని ఒకవేళ అంటున్నట్లయితే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యం కొన్ని సూచనలు ఇస్తుంది. అబ్రహాము దీవించబడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము నువ్వు లేచి, ఏమన్నాడు? నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల ఇంటిని, నీ దేశమును విడిచిపెట్టరా, నేను చూపించే దేశానికి రా, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే ఆశీర్వాదం అనేది విధేయత మీద ఆధారపడుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడుతున్న నీవు దేవుని వాక్యం పట్ల విధేయత చూపించాలి. దేవుడు ఏవైతే చెప్తున్నాడో ఆ యొక్క మాటల ప్రకారం విధేయత చూపించాలి. ఒబీడియన్స్ ఈజ్ ద కీ టు గెట్ సక్సెస్. ఒబీడియన్స్ ఈజ్ ద కీ టు రిసీవ్ ద గాడ్స్ బ్లెస్సింగ్. విధేయత ద్వారానే ఆశీర్వాదము. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని సేవకులు అంటే చిన్న చూపు, ఇలా ధనం కోసం పనిచేస్తారండి అనుకుంటారు. లేదు, నిజమైన దేవుని సేవకులు ప్రయాసపడతారండి, ఆత్మల సంపాదన కొరకు భారం కలిగి ఉంటారు. వారి హృదయంలో ఎప్పుడు కూడా ఆత్మల పట్ల ఆ పరితాపం, ఆ భారం, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ రోషం దేవుని సేవకులకు ఉంటుంది. ఈ రాత్రి కాల సమయంలో పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క చేపన పడిందా? కానీ ఉదయకాల సమయంలో యేసు ప్రభువు వారు ఆ గల్లే తీరానికి వచ్చారు. అప్పటికే పేతురు గారంతా వల్ల సర్దుకుంటున్నాడు. ఇంకేంటి, పడవంతా కూడా ప్రక్కన పెట్టి వెళ్ళిపోతున్న టైంలో యేసయ్య అన్నాడు, పేతురు ఒక్కసారి నీ పడవలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏం చెప్తాను, నేను వాక్యం చెప్తానయ్యా అంటే, నేను ఎలాగో వల్ల సర్దుకుంటున్నానయ్యా, ఎలాగో నేను వల్ల బాగు చేసుకుంటున్నాడు కాబట్టి వెళ్ళి యూజ్ చేసుకో నా పడవని అన్నాడు. యేసు ప్రభువు వారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాక్యం చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే పేతురు ఆ మూలుండి వల్ల సర్దుకుంటున్నాడు కదా, వల్లని బాగు చేసుకుంటున్నాడు. నిరాశతో ఉన్నాడు పాపం, ఒక్క చేప కూడా పడలేదు. యేసయ్య మాట వింటున్నాడు. యేసయ్య మాటలు వింటున్నాడు. వినుట ద్వారా విశ్వాసం, యేసయ్య మాటల ద్వారా గొప్ప విశ్వాసాన్ని పొందుకున్నాడు. పేతురుతో దేవుడు అంటున్నాడు, పేతురు నా మాట చొప్పున కొంత కుడివైపుకి వెళ్ళి లోతుకు వల వేయి, అదిగో ఆ ప్రాంతంలో వెయ్యి అన్నాడు. అప్పటికే వల్ల బాగు చేసుకున్నాడు, అన్నీ సర్దేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోవడం రెడీగా ఉన్నటువంటి టైంలో ప్రభు వారు చెప్పారు. ఆ టైంలో విసుక్కోకుండా విధేయత చూపించాడు. విన్న మాటలను బట్టి విశ్వాసం ఉంది అతనిలో. అన్నాడు, ప్రభువా నీ మాట చొప్పున వలేస్తాను, నాకైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఏ చేప కూడా పడదు, కానీ నువ్వు చెబుతున్నావు కాబట్టి నీలో నేను దైవత్వాన్ని చూశాను, మా పాపాల కొరకు వచ్చినటువంటి ఆ మెస్సయ్య నువ్వే కాబట్టి నీ మాట చొప్పున వల వేస్తాను. విధేయత చూపించి వల వేస్తే జరిగింది ఏంటి? విస్తారమైన ఆశీర్వాదం. వలలు పిగిలిపోయినాయట. పిచ్చెక్కిపోయాడు ఎవరో? పేతురు. అదేంటారు, రాత్రంతా ఇంచు పై ఇంచు ఎతికేసాను నేను చేపలు, ఎక్కడా కూడా ఒక చేప కూడా లేదనిపించింది. కానీ యేసయ్య మాట చొప్పున విధేయత చూపించి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు వచ్చినాయి. ఈ రాత్రి కాల సమయంలో యేసయ్య మాటకు విధేయత చూపిస్తే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు మాట్లాడు, నువ్వు లేచి నీ యొక్క తండ్రి ఇంటిని, నీ బంధువుల ఇంటిని, నీ యొక్క దేశమును విడిచిపెట్టరా అన్నాడు. అదేంటండి, దేవుడు తండ్రిని విడిచిపెట్టామంటాడా? బంధువులను విడిచిపెట్టామంటాడా? దేశాన్ని విడిచిపెట్టామంటాడా? అవును. దాని అర్థం ఏంటి? బంధువులు ఇల్లు అంటే ఏంటి? దేవుని వాక్యానుసారంగా మన కొన్ని సందర్భాల్లో అక్షరానుసారంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు. ఈరోజు తండ్రి ఇల్లు అంటే ఏంటి? తండ్రి ఇంటిని విడిచిపెట్టమని దేవుడు ఎందుకు కోరుతున్నాడు? కొత్త నిబంధనలు యోహాను పత్రికలో ఉంది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చెప్పండి అందరూ కూడా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే దేవుడు అపవాదిని విడిచిపెట్టమంటున్నాడు. దేవుడు నీ యొక్క ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి అపవాది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే సాతానుతో సహవాసాన్ని విడిచిపెట్టి రా బయటికి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ యవ్వన తమ్ముడు, నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? దుష్టునితో సాంగత్యం చేస్తున్నావా? అపవాది శక్తులతో సాంగత్యం చేస్తున్నావా? అపవాదితో సాంగత్యం చేస్తున్నావు? సాతానుతో సాంగత్యం చేస్తున్నావా? నువ్వు పాపంతో సహవాసం చేసేటువంటి వ్యక్తివైతే నువ్వు అపవాదితోనే సాంగత్యం చేస్తున్నావు. దేవునితో సహవాసం చేస్తే నీకు మేలును, అలాగనే సమాధానం కలుగుతుంది. దేవుడు ఎందుకు నిన్ను సృష్టించాడు తెలుసా? దేవుడినితో సహవాసం చేయడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. బట్ నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ తండ్రి ఏంటి అపవాదితో సాంగత్యం చేస్తున్నావా?
చాలామంది అపవాదితో సాంగత్యం చేస్తారు. వాడితో సాంగత్యం చేస్తే నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ జీవితాన్ని మోసగిస్తాడు. ఆదాము అవ్వలిద్దరు కూడా ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేసేటువంటి వారు. దేవునితో సహవాసం బోరు కొట్టింది, దేవునితో సహవాసం వెక్కస్ అనిపించింది. కొత్తగా ఒకడు వచ్చాడు, కొత్తగా తోటలోకి వచ్చాడు, చాలా చాలా క్రాఫ్టీగా మాట్లాడుతున్నాడు, చాలా ఇంపైనటువంటి మాటల చేత అవ్వను మోసగించాడు, యుక్తితో అవ్వను మోసగించాడు. ఆ మోసంలో పడిపోయింది అవ్వమ్మ. దేవునితో సహవాసము అవ్వమ్మకి నచ్చట్లేదు. దేవునితో సహవాసం దేశైతో మాట్లాడటం అతనికి ఆమెకు ఇష్టం అవ్వక కొత్త వ్యక్తి అయినటువంటి సాతానుతో సహవాసం చేస్తుంది. సాతాడు మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఒక మాట అన్నాడు, ఇది నిజమా అన్నాడు. ఏమన్నాడు? ఇది నిజమా? ఈజ్ ఇట్ ట్రూ? డూ యూ థింక్ దట్ ఈస్ ట్రూ? ఇది నిజమా? ఏది నిజము? ఈ పండు తినము నిత్యముగా చచ్చదు అని ప్రభు చెప్తే ఇది నిజం అనుకుంటున్నావా? ఇది కానే కాదు. నువ్వు ఆ పండు తింటే, మంచి చెడులు వివేకమించి వృక్షఫలము తింటే నువ్వు దేవత అయిపోతావు. ఏమైపోతావు? తెలుగు బైబిల్ అయితే దేవతలు ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ గాడ్. సూన్ ఆఫ్టర్ యూ హ్యావ్ దిస్ ఫ్రూట్ యూ విల్ బికమ్ లైక్ గాడ్. నువ్వు దేవుడు అయిపోతావు అని ఎప్పుడైతే చెప్పగానే దేవుని మాటను ఎప్పుడైతే సహవాసం నుంచి బయటకు వచ్చిందో అవ్వమ్మ ఏం చేసిందంటే ఆ పండు తిన్నది. ఆ పండు తన తింటూ మాత్రమే కాకుండా తన భర్త కూడా ఇచ్చింది. ఇద్దరు కూడా ఆజ్ఞాతిక్రమాన్ని పాపం చేశారు. ఆ తోట నుంచి వారిద్దరు కూడా బయటికి వెళ్ళగొట్ట. దే వర్ బానిష్డ్ ఫ్రమ్ దట్ గార్డెన్. దేవుడు వాడిని గెంటేశాడు బయటికి. ఎందుకు తెలుసా? ఆజ్ఞాతిక్రమాన్ని పాపం చేశారు. ఈ రాత్రికాలం సాతానుతో సహవాసం చేస్తూ నువ్వు ఏనాడు ఆశీర్వాదాన్ని పొందుకుంటామని అనుకోవద్దు. సాతానుతో సహవాసం చేస్తున్నప్పుడు వాడు నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ యొక్క జీవితాన్ని పాడు చేస్తాడు. నీతో సాంగత్యం చేసి నేను నిత్య నరకాగ్ని గుండానికి తీసుకువెళ్తాడు. ఈరోజున సాతాను విడిచిపెట్టు, వాడితో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టు. వాడి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే నీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అన్నాడు. నీ తండ్రిని అపవాదిని విడిచిపెట్టాలి. అబ్రహాము తన తండ్రిని విడిచిపెట్టాడు. అబ్రహాము తండ్రి పేరు తెరహు అయితే తెరహు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహామును అసలు ముందుకు వెళ్ళనివ్వట్లా. ఒరే కొడుకు, ఎక్కడికి వెళ్ళిపోతావురా? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతావు? మన వ్యాపారం వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పి లాగుతానే ఉన్నాడు. కానీ అబ్రహాం యూఫ్రటీస్ నదంతా కూడా ఏమండి వెనకాల తండ్రి లాగుతానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తావురా? దేవుడు చూపించాడు అన్న. ఏ దేశం? ఎక్కడ చూపించాడు చెప్పు అంటే, లేదు నాన్న విశ్వాసంతో వెళ్ళాలని చెప్తున్నాడు. చివరికి ఒక రోజు అబ్రహాం యూఫ్రటీస్ నదిని దాటేశాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే యూఫ్రటీస్ నదిని దాటేగానే తెరహు ఆగిపోయాడు. అక్కడ ఒడ్డు దాటేగానే ఆగిపోయాడు. అందుని బట్టి అబ్రహాముని హెబ్రీడు అంటారు. హెబ్రీడు అంటే నదిని దాటినటువంటి వాడు. అంటే సాతాడు వెంబడిస్తూనే ఉన్నాడు, కానీ ఒకరోజు అబ్రహాము తీర్మానం తీసుకున్నాడు, దాటేయాలి అని చెప్పి దాటాడు. అపవాదితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆ వ్యక్తి ఏమండి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ రాత్రి కాల సమయంలో అపవాదితో నువ్వు సాంగత్యం చేస్తున్నట్లయితే నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. అది మొదటి అంశం. రెండోది చెప్తున్నాను ఏంటంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీ యొక్క బంధువుల ఇంటిని విడిచిపెట్టు. ఏంటి బంధువుల ఇల్లు? బంధువుల ఇంటిని విడిచిపెట్టు అంటే అర్థం ఏంటనంటే, బంధువులు అనేటువంటి వారు ఆచార సాంప్రదాయాలకి, కర్మకాండలకి, లోకంలో ఉన్నటువంటి ఆచారాలకి సాంప్రదాయాలకి సాదృశ్యంగా ఉన్నాయి. వాస్తవానికి కల్దీ దేశం, అబ్రహాము నివసించిన ప్రాంతంలో భయంకర విగ్రహారాధన ఉండేది. దేవుడు చెప్తున్నాడు, వ్యర్థమైనటువంటి విగ్రహారాధన విడిచిపెట్టు, ఆచారాలు సాంప్రదాయాలు, నాకు నచ్చినటువంటి క్రియలు విడిచిపెట్టు. చాలామంది క్రైస్తవులే, దేవుడు దేవుడే, ఆచారాలు ఆచారాలే. పెళ్లి దగ్గర తెలిసిపోద్ది కదండి మన యొక్క భక్తి ఏంటో తెలిసిపోద్ది. అప్పటి వరకు చాలా మంచి సాక్ష్యాలు చెప్తావు నువ్వు. పెళ్లి దగ్గరకు వచ్చేటప్పుడు కులం చూస్తావు. పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటే మామిడి తోరణాలతో పాటు రకరకాలైనటువంటి కార్యాలు చేస్తావు. పెళ్ళి వచ్చిందా, మంచి రోజైనా పాస్టర్ గారు ఇది అంటావు. అంటే ఏంటది? నువ్వు ఇంకా ఈ దేశం, ఈ యొక్క బంధువులు ఇంటి ఇంకా విడిచిపెట్టట్లా. దేవుని విశ్వాసం కాదు నీకు, అమావాస్యలు పౌర్ణములు కావాలి. కుటుంబాలు లేకపోతే ఇంటిని కట్టుకుంటున్నప్పుడు వాస్తు సరిగ్గా ఉందండి అంటావు. లేకపోతే ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు ఏదన్నా నల్ల పిల్లి ఎదురొచ్చిందంటే, నల్ల పిల్లి ఎదురొచ్చింది కాబట్టి నేను వెళ్ళటానికి వీల్లేదు. విధవరాలు ఎదురొచ్చిందంటే, విధవరాలు వచ్చింది కాబట్టి నేను వెళ్ళటానికి వీల్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? విధవరాలని సన్మానించాలి, విధవరాలను గౌరవించిన నువ్వు ఆశించబడతావంటే, విధవరాలు ఎదురొస్తే వెళ్ళవు, విధవరాలని శుభకార్యాలకు పిలవు. దేవుని వాక్యాన్ని ఏమి నెరవేరుస్తున్నావు నువ్వు? ఈరోజున అటువంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రావాలి. మా తండ్రి గారు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ఒకరోజు ఒక గృహప్రవేశ ఆరాధనకి వెళ్ళారండి. ఆయన తెగ తోమేశాడు, తినేశాడు. పాస్టర్ గారు మా ఇంటికి రావాలండి, ప్రార్థన చేయాలండి అంటే వెళ్ళాడండి. ఉదయకాలం 11 గంటలకు వెళ్ళేటప్పటికి ప్రతి గది చూస్తూ ఉన్నాడు. బెడ్రూమ్లోకి వచ్చేటప్పటికి పాస్టర్ గారు, మా నాన్నగారు పేడను తొక్కేశారు. ఏం తొక్కేశారు? ఏ గదిలో? బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో.
మాస్టర్ బెడ్రూమ్లో గేదె యొక్క పేడ ఉంది అందులో. అదేంటి పేడ వాసన వస్తుంది, కాలంతా అక్కడ ఏమైపోయింది, పేడ అయిపోయింది. వెంటనే సంఘ పెద్దగారిని అడిగారు, ఏంటి సహోదరుడా నా కాళ్ళకి ఏదో జిగురు జిగురుగా తగులుతుంది అని అంటే ఆయన చూసి చెప్పాడు, ఇంకేంటి పేడండి అన్నాడు. ఏంటి పేడ? కొత్త ఇల్లు కంటుకుని పేడ వేయించుకోవడం ఏంటి? పైగా ఈయనెవరో సంఘ విశ్వాసి. ఎవరో చెప్పారట, అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాలకి ఒక ఆవుని తీసుకొచ్చి ఇంట్లో పేడ వేయించుకో, నీ జీవితం అంతా గొప్ప పేడగా అయిపోద్ది అని చెప్తే ఏం తీసుకొచ్చి వేయించాడు. మళ్ళీ ఉదయాన్నే ఎవరు కావాలి ఈయనకి? ఎవరు కావాలి? దేవుని సేవకుడు. ప్రతి ఇంట్లో కూడా మీరు ఏం చేసేయాలా? ప్రార్థన చేసేయాలి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవం అని పాట పాడేయాలా? 2 పడవల మీద కాలంటే ఇది కాదా? నువ్వు అది విడిచిపెట్టవు, ఇది విడిచిపెట్టవు, అందుకనే ఎటు కాకుండా పోతున్నావు నువ్వు. నీకు అయ్యి కావాలి, ఇవి కావాలా? దేవుని వాక్యానికి ఒక కల్చర్ ఉంది. దేవుని వాక్య ప్రకారం జీవించండి. ఇంకా శకునగాండ దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, శుద్ర పూజలు చేయించడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, ఇంకా నల్లతాళ్ళు కట్టించుకుంటూ ఉంటున్నావా? ఒక దాని మీద స్టిక్ అవ్వండి. దేవుని వాక్యం మీద నిలబడండి. నా ప్రియదేవునాగమా, నువ్వు అట్టేస్తున్నావు ఇటేస్తున్నావు కాలు, ఎవరో వచ్చి చెప్తున్నాడు ఇది చేస్తే బాగుంటుంది అంటే అటు వెళ్ళిపోతున్నావు. దేవుని వాక్యం మీద నీకు విశ్వాసం లేదా? దేశం మీద నీకు విశ్వాసం లేదా? దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మవు. ఇవన్నీ కూడా ఏ పుట్లో ఏ పాము ఉందోనండి. దేవుని వాక్యం మీద స్థిరపడండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడవండి. కొద్దిగా ఆలస్యమైన దేవుడు మీరు విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మీ ప్రార్థనలు కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేయొచ్చు, కానీ అలక్ష్యం చేయడైనా ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు ప్రభు. దేవుని కోసం నిలబడండి. ప్రియమనొస్తున్నారా? దేవుని కోసం నిలబడండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు దీవెన పొందాలి అంటే నువ్వు వీటిని విడిచిపెట్టాలి. శరీరాశ. శరీరము ఎప్పుడు కూడా శరీర ఇచ్చలు నెరవేర్చుకోమని చెప్తుంది. సాతానుడు ఎప్పుడు ఏం ప్రేరేపిస్తాడో తెలుసు? శరీరం కోసం జీవించు, శరీరంలో రేగుతున్న ఇచ్చలు వాటిని తృప్తిపరచుకో, వాటిని సాటిస్ఫై చేసుకో. కామపు పాపపు ఇచ్చలు, ఆ ఇచ్చలు నెరవేర్చుకోమంటాడు. శరీర ఆశలు, నేత్రాశలు. నేత్రంతో చూస్తావు, వాటిని శరీరంతో అనుభవించాలనుకుంటావు. యవనస్తులతో మాట్లాడుతున్నాను. చక్కగా ఫోన్లో ఏం చూస్తావు నువ్వు? ఏం చూస్తున్నావు? ఎవరు లేనప్పుడు ఏం చూస్తున్నావు? ఫోన్లో చూస్తావు. చూసి చాలా ఆనందిస్తావు, ఎగ్జైట్ అయిపోతావు. ఒకరోజు అంటాడు, ఇంతకాలం చూసావు, ఎప్పుడు చేస్తావు అంటాడు సాతానుడు. చూసిన దాన్ని చేయమని ప్రేరేపిస్తాడు. అవ్వంతో చెప్పింది అదే కదా, మొదట ఆ పండు చూడు అంటాడు. ఏం చేయొద్దు నువ్వు, పండు చూడు, తినద్దు, జస్ట్ ఆ పండు చూడు, ఎంత రమ్యంగా ఉందో చూడు అన్నాడు. రోజు వెళ్ళి ఆ పండు చూస్తుంది. అబ్బా ఎంత బాగుంది, రంగు ఎంత బాగుంది, షేప్ ఎంత బాగుంది, అన్నీ చూస్తుంది పండు. ఒకరోజు అన్నాడు, ఇంకొక బాంబు పేల్చాడు. ఎంతకాలం చూస్తావు నువ్వు, శరీరంతో అనుభవించి తిను అన్నాడు. ఈరోజున సాతాడు మనుషుల్ని ఆ విధంగా ప్రేరేపించట. తమ్ముడు ఎంతకాలం చూస్తావు, చెయ్యవా అంటాడు. చూసిన పాపాన్ని చేయటానికి పూనుకుంటావు. ఎందుకో తెలుసా? నీవంటూ ఒక హీరోగా మార్చబడాలని. జీవపటంపం. ఈ మూడే ఈ ప్రపంచంలో ఏలుబడి చేస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా సాతాడు ఈ మూటిటి ద్వారానే మోసం చేస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఏసే దగ్గరికి తీసుకొచ్చాడో తీసుకురాలేదా? ఈ మూడింటిని సాతాడు తీసుకొచ్చాడు. చూడు, ఈ లోకాలన్నీ చూడు, ఈ మహిమనికి ఇస్తాను, నాకు ఏం చేయి, సాష్టాంగపడు అన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని దేవుని ముందు కూడా, యేసయ్య ముందు కూడా ప్రవేశపెట్టాడు. కానీ యేసయ్య విజయాన్ని సాధించాడు. ఈరోజు నీవు కూడా దీవించబడాలి అంటే తండ్రి ఇంటిని, నీ బంధువుల ఇంటిని, దేశాన్ని విడిచిపెట్టు. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను, ప్రార్థన చేస్తాను. అదేంటంటే, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాలి. ఈ రాత్రి కాలంలో దీవెన పొందాలని ఆశపడుతున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న, వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి. మోషే మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాల మందను మేపాడు. కానీ ఒకరోజు అరణ్యమును దాటి హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఒక మండుచున్న పొదను చూస్తున్నాడు. మండుచున్న పొద దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుని స్వరతంతో మాట్లాడుతుంది. మోషే, మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది. ద ప్లేస్ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద హోలీ గ్రౌండ్. లీవ్ యువర్ శాండిల్స్. నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. మనం అనుకుంటాం ఈ చెప్పులు అనుకుంటాం, కానీ దేవుడు విడిచిపెట్టమని ఇవి సామాన్యమైన చెప్పులు కాదు. అలానాడు మోషే విప్పమన్న చెప్పులు ఏంటో తెలుసా? ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టి నువ్వు దీవించబడాలంటే నీ నడక, నాకు అయిష్టకరమైన నడక విడిచిపెట్టు మోషే అన్నప్పుడు మోషే అక్కడ చెప్పులు విడిచిపెట్టాడు. ఏ చెప్పులో తెలుసా?
అప్పుడు వరకు మోషే గర్వం అనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు. ఐగుప్తు విద్యలో సకల ప్రవీణుడు ఎవరు? మోషే. చాలా గర్వం అతనిలో ఉంది. ఆ గర్వం అనే చెప్పులు విడిచిపెట్టాడు మోషే. నిజమే, ఈ రాత్రి కాలంలో నీవు కూడా గర్వం అనే చెప్పులు విడిచిపెట్టాలి. దేని బట్టి గర్విస్తున్నావు? దేవుడు మంచి రూపాన్ని ఇస్తే అందాన్ని బట్టి గర్వించేటువంటి వారు మండపేటలో లేకపోలేదు. దేవుడు ముక్కు కొద్దిగా తిన్నగా పెట్టి ఏమంటే కొద్దిగా రంగిస్తే అమ్మగారు తిప్పుకుంటా తిరుగుతుంది, నాకంటే అందగత్తి ఈ యొక్క మండపేటలో ఎవరున్నారా అంటది. ఆ చూపులే వేరు. మామూలుగా ఎవరైనా కొద్దిగా అందవిహీనంగా ఉంటే వాళ్ళ మీద ఎంత అసహ్యంగా చూస్తుందో. నీ అందాన్ని బట్టి గర్విస్తున్నావా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. నీ అందం శాశ్వతం అనుకున్నావా? అందాన్ని బట్టి గర్వించొద్దు, డబ్బుని బట్టి గర్వించొద్దు. చాలామంది డబ్బుని బట్టి గర్విస్తుంటారు. ఒక సందర్భంలో ఒక తండ్రి తన కొడుక్కి 70 ఎకరాలు రాసిచ్చాడు. 70 ఎకరాలు రానంతసేపు బాగానే చూశాడు, కానీ ఆ తర్వాత అన్నం పెట్టట్లేదండి తండ్రికి. ఆస్తి ఎప్పుడైతే చేతికి రాగానే అన్నం పెట్టట్లేదు. నాన్నను బతికేవడకు ఉపయోగం అంటున్నాడు. అంటే కొడుకు ఏమొచ్చేసింది? గర్వం. ఈ అంత్య దినాలు అనేక మంది గర్విష్ఠులు తయారైపోతున్నారు. గర్వంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వారు. గర్వాన్ని విడిచిపెట్టాలి. ధన గర్వం, కుల గర్వం, ప్రాంతీయ గర్వం, ఆత్మీయ గర్వం ఒకవేళ ఉన్నట్లయితే ఆ గర్వము ద్వారా నువ్వు ఏనాడు దీవెన పొందుకోవాలి. విడిచిపెట్టు గర్వాన్ని. పాపాన్ని విడిచిపెట్టు, కామాతురతను విడిచిపెట్టు, మోహపు చూపును విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, ధూమపానాన్ని విడిచిపెట్టు, మద్యపానాన్ని విడిచిపెట్టు. దేవునికి అయిష్టకరమైనటువంటి ఏ కార్యమైన విడిచిపెడితే నీ జీవితంలో ఆశీర్వాదం. కొంతమంది వారి శరీర అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి ఉపయోగిస్తున్నారట. నీ కంటిని ఎలా ఉపయోగిస్తున్నావు? నీ చేతులను ఎలా ఉపయోగిస్తున్నావు? నీ కాళ్ళని ఎలా ఉపయోగిస్తున్నావు? నీ శరీరాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు? దేవుని కొరకు వినియోగిస్తున్నావా, లేకపోతే పాపం కొరకు వినియోగిస్తున్నావా? ఈ రాత్రికి దాన్ని విడిచిపెట్టు. మోషే చెప్పులు విడిచిపెట్టాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు, ఇశ్రాయేలుకి గొప్ప నాయకుడిగా మారాడు. తన చేతి కర్ర ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగినాయి. ఈరోజున విడిచిపెట్టడం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదం. విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? దేశాన్ని విడిచిపెట్టు అంటే భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోమని కాదు. ఆ దేశం అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. బంధువులు ఏంటంటే నీ బంధువులు విడిచిపెట్టామని కాదు. బంధువులు అంటే ఆచారాలు, కర్మకాండలు, వ్యర్థమైనటువంటి ఏంటది దేవునికి నచ్చని అంశాలు విడిచిపెట్టు. ఆ తండ్రి ఇల్లు అంటే నీ యొక్క అపవాది. ఎవరైతే నేను లీడ్ చేస్తున్నాడో, ఎవరైతే నడిపిస్తున్నాడో వాడిని విడిచిపెట్టు. గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రభు సముఖానికి రా. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించండి, నీ రక్తము చేత నా ప్రతి పాపాన్ని కడగనని ప్రభుని అడిగితే ప్రభు నీకు గొప్ప శక్తిని, గొప్ప ఆనందాన్ని, ఈ లోకంలో బ్రతుకున్నంతకాలము శాంతిని, సమాధానాన్ని, మరణించినంత ఆత్మశాంతిని ఇవ్వటం మాత్రమే కాకుండా నిత్య రాజ్యములో తన మహిమలో దేవుని నింపుతాడు. ఏ పునరుత్థాన శక్తి కొరకైతే మరణం తర్వాత జీవితాన్ని పొందుకోవాలని ఆశతో ఉన్నావో ఆ పునరుత్థాన శక్తిని, ఆ జీవ పునరుత్థాన శక్తిని, జీవ పునరుత్థాన నిరీక్షను ప్రభువునికి ఇస్తాడు. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఈరోజు రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? అబ్రహాము దేవునికి ఏ బలిపీఠాన్ని కట్టాడు? ప్రత్యక్ష బలిపీఠం కట్టాడు. షెకెములో కట్టాడు. షెకెం అంటే భుజం అని అర్థము. అతను రెండో బలిపీఠం బేతేల్లో కట్టాడు. బేతేల్ అంటే దేవుని మందిరము, దేవుని ఇల్లు. బేతేల్లో కట్టాడు. మూడవ బలిపీఠము హెబ్రోన్లో, మమ్రేలో కట్టాడు. అది ఆశీర్వాద బలిపీఠము. నీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వదించాలంటే ఈ బలిపీఠాలను కట్టి దేవునికి నమ్మకస్తుడిగా జీవించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. మన దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుడిని విడిచిపెట్టి రాత్రికాల సమయంలో ఇక్కడ ఏ ఒక్కరిని విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడట్లేదు. మిమ్మల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ సంపాదన దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బిడ్డలు అనాథలుగా దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. పెంట కుప్పల నుంచి దీనుల్ని పైకి లేపుతాడు. దేవుని కోసం జీవిస్తే విడిచిపెడతాడు అనుకుంటున్నావా? దేవుని కోసం నువ్వు జీవిస్తే విడిచిపెడతాడు అనుకుంటున్నావా? అమెరికాలో ఒక చిన్న బాలుడు, అనాథ బాలుడు, తల్లిదండ్రులని చిన్నతనంలో కోల్పోయాడు. ఆ వ్యక్తి రోడ్డు మీద అడుక్కుంటూ జీవిస్తున్నాడు. చిన్న చిన్న అగ్గిపెట్లు అమ్ముకుంటున్న టైంలో ఒక దేవుని సేవకుడు ఆ వ్యక్తిని చూసి, బాబు మా ఇంటికి వస్తావా, నీకు చక్కటి భోజనం పెడతాను, చదువు చెప్పిస్తానంటే అన్లా వెళ్ళాడు. దేవుని సేవకుడు ఇంట్లో పరిచయం చేస్తున్నాడు. దేవుని సేవకుడు ఇంట్లో పరిచయం చేస్తున్నటువంటి ఆ చిన్న బాలుడు నిజంగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. దేవుని కృపలో రక్షణ పొందే టీనేజ్లోనే యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి ఆ దైవజనుడు కొంత ద్రవ్యాన్ని ఇచ్చి, బాబు ఈ ద్రవ్యంతో వ్యాపారం చేసుకో, నీ వృద్ధాప్యం వరకు నేను చూడలేను, కొంత అయితే లిఫ్ట్ ఇచ్చాను నీకు, నువ్వు కష్టపడు, దేవుని కొరకు జీవించి, భయభక్తులతో జీవించి దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని నమ్మకంగా చెల్లించు అని కొంత ద్రవ్యాన్ని అతని చేతిలో పెట్టి చిన్న వ్యాపారం చేయన్నాడు. బయటకు వచ్చాడు, వ్యాపారం ప్రారంభించాడు. దేవుని సేవకుడు చెప్పాడు, ఏనాడు కూడా దేవునికి అవమానకరంగా బ్రతకద్దు, దేవుని నామానికి మహిమ తెచ్చే పనులు చెయ్యి,
నువ్వు సంపాదిస్తున్న సంపాదనలో దేవుని భాగాన్ని నమ్మకంగా చెల్లించు అని ఎప్పుడైతే చెప్పగానే అతడు సంపాదిస్తున్న ప్రతి రూపాయిలో దేవుని భాగాన్ని ప్రక్కన పెడుతున్నాడు. తనకు వస్తున్న సంపాదనలో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ దశమ భాగాన్ని తీసి ప్రక్కన పెడుతున్నాడు. దేవుడు తన యొక్క వ్యాపారాన్ని దీవించాడు. ఆ యొక్క వ్యాపారం వందల్లో ఉన్నటువంటి వ్యాపారం కోట్లలోకి వెళ్ళిపోయింది, మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. అతడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఆ దైవజనుడికి విమానాలు కొనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. 4 విమానాలు కొనిపెట్టడానికి దేవుడు అతనికి సహకరించారు. ఒకరోజు పిలిచి అడుగుతున్నాడు, అయ్యా దేవునికి ఎంత ఇస్తున్నాం, మనం దేవుని యొక్క కార్యాల కోసం ఎంత ఇస్తున్నాం, ఇలాంటి సువార్త సభలు నిర్వహించడానికి మన కంపెనీ నుంచి ఎంత షేర్ వెళ్తుందంటే కేవలం 30% అని చెప్పారు. ఈ రోజు నుంచి దేవునికి 90% ఇచ్చేయండి, 10% మాత్రమే మనం ఉంచుకుందాం అంటేనే ఆ 10%లో గొప్ప ఆశీర్వాదాన్ని అతను చూస్తున్నాడు. ఆ దైవజనుడికి 4 విమానాలు కొనిచ్చారు. దైవజనుడా, ఇక మీరు వెళ్ళాల్సిన ట్రైన్లలోనూ అద్దె విమానాల్లో కాదు, మీరు దేవుని స్వార్థ ప్రపంచ స్వార్థకులు కాబట్టి విమానంలో వెళ్ళి స్వార్థ పరిచయం చేయండి అంటే ఆ దేవుని సేవకుడు తను చనిపోయేటప్పటికి 28 కోట్ల మందికి స్వార్థను ప్రకటించాడు. అనేక మందికి దేవుని స్వార్థను వెదజల్లిగాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ బిల్లీ గ్రామ్ అనేటువంటి దేవుని సేవకుడు 4 విమానాలు కొనిచ్చాడు. నేను చెప్పిన అనాథ పేరు ఏంటో తెలుసా అండి? ఆ వ్యక్తి పేరు విలియం కాల్గేట్. ఆ వ్యక్తి పేరేంటి? విలియంకి. ఎంతమంది కాల్గేట్ పేస్టులతో పళ్ళు తోముకుంటారు ఉదయాన్నే? ఇప్పుడు కాదు, పూర్వ దినాలను ఒక్కసారి కాల్గేట్ పేస్ట్తో పనులు తోకున్నారా? కాల్గేట్ పళ్ళపొడి వాడారా? కాల్గేట్ బ్రష్ వాడారా? మనకి ఇవే తెలుసు. కాల్గేట్ చాలా చాలా వస్తువుల్ని అమెరికా దేశంలో అది తయారు చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఒక అనాథ బాలుడు. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా విధేయత చూపించాడో ఈ చిన్న బాలుడు విలియం కాల్గేట్ కూడా తన జీవితాన్ని ప్రభుకు సమర్పించాడు. కోట్లాది మందికి దీవెన, అనేక హాస్పిటల్స్ కట్టాడు, అనేక ఆర్ఫనేజ్లు నిర్మించాడు, అనేక విడో హోమ్స్ నిర్మించాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాడు. దేవుడు కూడా అట్టి స్థితిలో నేను దీవించి ఆశీర్వదిస్తాడు.